స్నానం, నిరంతర స్నానం. రోజు వాడి దగ్గరికి వెళ్ళి శ్మశానానికి వెళ్ళి స్నానం చేయించి పాలు పెట్టి మళ్ళీ అలాగే ఒక రోగి అనుకోండి, స్నానం చేయని రోగి అనుకోండి, హాస్పిటల్లో ఉంటాడు, వాడి స్నానం కూడా వాడికి స్నానం అక్కర్లేదు మాట. అలా పరిశుద్ధ జీవితం అక్కర్లేదు అనుకునేవాడు, పవిత్రత కొరకు ఆరాటపడిన వాడు ఎవడంటే వాడు దీర్ఘకాలిక రోగైనా ఉంటాడు లేదా చచ్చినోడైనా ఉంటాడు. ఇలాంటి వాడు ఇలాంటిది సంఘం కాదు, ఇలాంటి వ్యక్తి సంఘ సభ్యుడు, సంఘంలో అవయవం కాదు. ఇక పరిశుద్ధత అనేది అంత ఇష్టపడిన వాడు ఆ రెండవ వర్గంలోకి వస్తాడు, ఆ ప్రార్థనా వర్గంలో. రెండవ వర్గం ప్రార్థనా వర్గం. ప్రతి స్థలంలో ప్రార్థన చేయాలి అని అంటే మన పరిశుద్ధ జీవితం అనేది ఇష్టపడాలి అంట. పరిశుద్ధ జీవితం ఇష్టపడిన వాడు ప్రార్థన జీవితానికి రాలేడు. అలా రాలేకపోయినా ఈ రోజు రాలేకపోయినా అందరూ కూడా అపవిత్రుడు అని అనుకోలేదు. కానీ ఎవరికి ప్రార్థన అంటే రానుడు వాడు అపవిత్రుడు మాట. మనం కనిపెట్టాలి వీడు ఎప్పుడు ప్రార్థనకు రాడేంటి ఆయన చూసి వీడైతే వీడు అపవిత్రుడు లేదా వీడికి పరిశుద్ధత అంటే ఇష్టం లేదని చెప్పి వానికి మనం దూరంగా ఉండాలి. మన సంఘంలో ఉన్నట్టు ఉన్నారు, అదే దూరంగా ఉన్నాడు. ఒక్కరికి మనం ప్రసంగం చేస్తే దూరంగా ఉండమని లేదా, వాళ్ళకి విముఖుడమైపో అని నా ఎన్ని ఇచ్చారో చెప్పారు నాకు. ఒకవేళ నువ్వే అలాగుంటే దేవుడికి విముఖుడైపోతాడు అన్నాడు. దేవుడు విముఖుడైపోతాడు. కాబట్టి పరిశుద్ధ జీవితం ఇష్టపడేవాడే ప్రార్థనా జీవితాన్ని ఇష్టపడే. ప్రార్థనా జీవితం ఉన్నది అనేసి అంటే వాడు పరిశుద్ధ జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటున్నాడని అర్థం. సంఘ ఏంటి ప్రార్థనలోనికి వచ్చి ఏంటి ప్రార్థన చేయకుండా సంఘ ప్రార్థన కూటంలోకి వచ్చి ఇంటి దగ్గర ఏకాంతంగా ప్రార్థన చేయని వాడు సంఘ ప్రార్థనకు వచ్చిన వాడు ప్రార్థన పరుడు కాదు. ప్రార్థన అంటే వాడికి ఇష్టమై రాలేదు. ఓ పాట పాడడానికో వాటిలో ఏంటో భోజనం పెడతారు, లేకపోతే మనోళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు కదా, అది మాట్లాడుకోవచ్చు. కాసేపు అలా కూర్చున్నాం అనుకో టైం అయిపోద్ది, అందరితో మాట్లాడుకోవచ్చు. ఇలాంటి వేషాలు వేసేవాళ్ళు ప్రార్థనకు వచ్చినా కూడా వాడు ప్రార్థన పరిచయం అంటే వాడికి ఇష్టం లేదని అర్థం. అలా సాతాను మనల్ని మార్చేసే ప్రాణాలు. కాబట్టి ప్రియులారా, సంఘము అంటే ఏమన్నాడు? ప్రతి స్థలములో ప్రార్థన చేసేవాడు. ప్రతి స్థలంలో ఇక్కడ అక్కడ ఏమీ లేదు, ప్రతి స్థలములో ప్రార్థన చేస్తాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం. కొంతమంది వాళ్ళ ఇంట్లో అయితేనే ప్రార్థన ఉంటుంది, ఇప్పుడు ఇంట్లో అయితే ప్రార్థన రావాలన్నమాట. సంఘంలో ప్రార్థన రాదు, ఇంకెవరి ఇంట్లో ప్రార్థన రాదు. వీళ్ళ ఇంట్లో ప్రార్థనకి అయితే ప్రార్థనకి రండి అంటుంటారు, దాన్ని ప్రార్థన పెట్టండి అంటుంటారు. వీళ్ళు ప్రార్థన పనులు కాదు, ప్రార్థన వీళ్ళకి ఇష్టం లేదు. ప్రార్థన ఎందుకు పెట్టమన్నారంటే ఏమో జీవితంలో ఏమో నెరవేరాలి, ఏమో పరిస్థితి కాపు నుంచే అవి పరిష్కరించబడాలి. కాబట్టి ఇప్పుడు నా ఇంట్లో ప్రార్థన పెట్టు, మరికోడి ఇంట్లో పెడుతున్నాం ఏం రావు అంటే ఎవడో కోరికలు ఎవడో సమస్యలు ఎవడో నాకెందుకు కదా, మరి సంఘంలోకి ఏం రావు అనేసి అంటే సంఘం పోతే నాకెందుకు కదా. మీరు ఒక అపవిత్రుడు, బయటికి మంచోడు కనపడవచ్చు, కానీ దేవునికి ప్రార్థన చేద్దాం ఇతరుల సమస్యల కొరకు అని రానివాడు అట్టి అపవిత్రుడు, అటు వారికి దూరంగా ఉండాలి. అలా ఫీలర్ ఒక ఇంట్లో వాళ్ళు అలాగుంటే ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళ ఎక్కువ మాట్లాడద్దు. ఏం మాట్లాడంటే ఏదో నీరసంగా ఉందంటే అర్థం లేదా,
అలా మొహం తీపించుకొని ప్రార్థనలు చేసుకుంటే కూడా లేదా పని పోయి చర్చికి రావడం లేదా సువార్తకి వెళ్ళిపోవడం అలాగా ప్రార్థన చెయ్యని అపవిత్రులు ఇంట్లో కూడా ఉన్నారు అనుకోండి క్రైస్తవులే పేరుకి. ఇంట్లో ఉన్నాడు కదా అనేసి రాసుకుని పోషించుకోవడానికి వీలు లేదు. ఆ దరిద్రం అంతా ఈ ప్రార్థనా పరులు అనుకుంటారు. కాబట్టి ప్రియులారా, సంఘము అంటే ఏ స్థలంలోనైనా ప్రార్థనకు వచ్చేవారు, ప్రార్థన చేసేవారే సంఘము. మిగిలిన వాళ్ళు ఎవరు సంఘంలో వ్యక్తి సంఘం కానే కాదు. కానీ ఏదో ఒకసారి రెండుసార్లు రాలేకపోతే పర్వాలేదు, అన్నిసార్లు మనం రావాలి అని ఎప్పుడు లేదు. కానీ ఎక్కువగా ప్రార్థనలకు వస్తూ ఉండాలి. వాడే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘములో ఒక అవయవం. ప్రార్థనకు వచ్చింది, ప్రార్థనకు మీరు వచ్చారు, మీ కుడి చేయి వచ్చిందా ఎడ చేయి వచ్చిందా? ఉన్న చేతులు రెండు వచ్చాయా? పెట్టేసి వచ్చారు 5 కిలోని. ఏదో కొంచెం బంగారం ఉంటే కొంచెం ఇంట్లో పెట్టి చూడతాం. ఆదివారం కొంచెం దట్టంగా వేసినా ఉపవాస ప్రార్థనలు చేసి ఉండటం. అది అప్పుడే ప్రేరేపణ చేసి మనడు అనుకుని పెట్టాం. అందుకే కొంతమంది వేసుకొని రావాలి, చాలా సింపుల్ వస్తారు. అప్పుడే ఎక్కడ లేని దీనంతో అంతా వస్తాయి. మనం బాధపడ్డాన్ని అప్పుడే తీస్తారు నాకు అనుకున్నాను. కాబట్టి మన వస్తువులు వదిలేసి వచ్చినట్టుగా మన అవయవాలు వదిలేసి రాగలనా? ఎవరో కళ్ళు మూసుకుని ప్రార్థన చేయరు కదా. ఒక కన్ను చాలా కన్ను పెట్టేసి ఒక కన్నుతో ప్రయాణం చేసి ఏంటి ఒంటిపని తెల్లలా పోనీ ఏంటి అలా చేయగలం. ఒక అవయం పెట్టేసి రాగలం. ఒక అవయం పెట్టేసి వస్తే ఏమంటావు? ఇతనికి అవయం లేదు, ఫిజికల్ గా తయారు చేసిన అవయవాన్ని, ఆర్టిఫిషియల్ అవయవాన్ని పెట్టుకుని వస్తుంటాడు. ఈరోజు తయారు ఇరిగిపోయింది ఏమో అనుకుంటాను కదా. కుడి చేయరా ఇరిగిపోయిందా, యాక్సిడెంట్ అయిందా అడుగుతావా? ఇంకా అడగవాలి. అలాగూ టోటల్ బాడీ, పూర్తి శరీరం ప్రార్థనకు వచ్చినట్టుగా సంఘం అంటే ప్రార్థనకు రావాలని పిలిచినారు. 31వ తారీఖు కాదు రావడం. ప్రత్యేకమైన ప్రార్థనను దేవుడు పిలిపిస్తాడు. ఒక్కసారి గంభీరమైన బోర పొందుతాడు. అంటే దైవజనుడు దేవుడి ద్వారా ఓ ప్రవచనం వస్తుంది, వీడి ప్రేరేపణ వస్తుంది, ఇద్దరు కలిసి మాట్లాడతారు ప్రార్థన ఉందని. అంటే గంభీరమైన బోర. ఆ ఊరిలో సౌండ్ మరిపోతుంది. పాస్టర్ గారు చెప్పింది దర్శనం వచ్చింది నాకు అంటే బోర్ సౌండ్ పెరిగిందా తగ్గిపోయిందా? ఇంకొకరు ఎవరో వచ్చి ఈరోజు ప్రార్థన కాదంటే సువార్తకి వెళ్ళాలని దేవుడు నాకు బలంగా ప్రేరేపిస్తున్నాడు అంటే బోర్ సౌండ్ తగ్గుతుందా ఎక్కుతుందా? ఈ సౌండ్ ఏం తగ్గిపోయింది? ఏదో చెప్పండి. బోర్ సౌండ్ తగ్గుతుంది కదా. అసలే ప్రార్థన వద్దా వెళ్దాం పోదాం అనుకున్నాడు. ఆ రైట్ బ్రదర్ నేను వస్తాను అంటారు. అది లేచి అలాగే అడిగిపోవచ్చు. దానిపై ముగ్గురు సాక్ష్యాలు ఒకలాగే ఉన్నాయా లేదా? దాని సాక్ష్యం, పాస్టర్ గారి సాక్ష్యం, నా సాక్ష్యం ఒకటే సాక్ష్యం. ప్రార్థన చెయ్యాలని. అప్పుడు దాని అర్థమైంది. బోర్ సౌండ్ పెరిగింది, గొప్ప శబ్దంతో బోర ఉంటుంది, గంభీర నాదంతో కూడా ఊదుడు అన్నమాట. దాని అంటారు ముగ్గురు సాక్ష్యాలు పలికరుగా పలకడం. దాని అర్థం ఏంటి? బోర శబ్దము గంభీరంగా ఉందని అర్థం. దేవుడికి స్తోత్రం. ఒకడు ఇలాగ ఒకడు అలాగ అంటున్నారంటే బోర సౌండ్. బోర కనబడింది అనుకోండి, సౌండ్ వస్తుందా? అంటే గాలి వస్తూ ఉంటుంది పక్కన. కాబట్టి సంఘం అంటే ప్రేయర్, ఒక స్పెషల్ ప్రేయర్, అర్జెంట్ ప్రేయర్ అని అనగానే రాజు
అవయవాలన్నీ ఒక అవయవాలన్నీ మనతో పాటు ఎవరు వచ్చాయో సంఘంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయాలి. అప్పుడు ఏంటంటే సంఘం వచ్చింది అని. లేకపోతే ఏమనాలి, సంఘాన్ని కుంటి సంఘం అనాలి. లేకపోతే రానుడి సంఘ సభ్యుడు కాదు, సంఘం అంటే వీళ్ళే అన్నమాట. అర్థమైందా? సంఘం అంటే కొద్దిమంది వచ్చి కొద్దిమంది రాకపోతే ఏమనాలి, అప్పుడు కుంటి సంఘం అన్నాడు. లేకపోతే అవయవాల లోపం ఉన్న సంఘం అన్నాడు. అదే అలా కాదండి అంటే అయితే వాడు సంఘ సభ్యులు కాదు. వాడు ఎప్పుడు పిలిచినా రావట్లేదు కాబట్టి వాడు సంఘ సభ్యులు కాదు అని దేవుడు తీసుకోవాలి. ఏరా ఇంతవరకు ఏంటి ఆర్టిఫిషియల్ అవయవం పెట్టుకుని వచ్చావా? అవయవాన్ని తయారు చేసి కృత్రిమ అవయవాన్ని పెట్టుకుని వచ్చావా? నువ్వు కృత్రిమ అవయవాన్ని పెట్టుకుని ఇక్కడ వరకు కూడా ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసేసి గ్లౌజ్ వేయగానే నీకు చెయ్యిందా అనుకున్నావు, చెయ్యలేదా అని పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా వాళ్ళకి వెళ్ళాడు అనుకోండి, తెలియగానే పెళ్లి క్యాన్సిల్ కదా. లేకుండా వెళ్తే అయ్యో కనికరం, నేను చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారులే పాపం అని దాని తెలుస్తారు. ఇంకా అంతేగాని మోసం చేసి వేషం వేసి వెళ్ళాడు అనుకోండి, ఆ వెళ్తుండగానే తప్పని చేయి రాగిపోయింది అనుకో. ఈడో పిచ్చినారుడు సెకండ్ హ్యాండ్ కొనేసాడు ఎక్కడో, ఆ బెల్ట్ ఉండిపోయింది, వీళ్ళు గుమ్మం దానికే దమ్ములు పడిపోయింది అనుకోండి, ఆర్టిఫిషియల్ హ్యాండ్ తెలిసిపోతుంది కదా వాళ్ళకి. అప్పుడేమంటారు, అయ్యయ్యో రెండో స్టేజ్ కూడా అట్లాంటిది ఏంటి, అది దీనికి రాకండి, చెప్పినా కనిపించదేమో కానీ మీరు మోసం చేశారు అని చెప్పి గెట్ అవుట్ అంటారు. అలా ప్రియులరా కృత్రిమ అవయవము మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎన్నిసార్లు కూడా ప్రార్థనకి పిలిచినా రానిటువంటి కృత్రిమ అవయవాలు అవన్నీ. ఎవరైనా చూస్తే సంఘం అంటే ఎంత కావాలనుకుంటే ప్రార్థన చేసేస్తారు కాదు కాదు, పిలిచినప్పుడు ఎప్పుడు రానివాడు కృత్రిమ అవయవం లాంటివాడు. మరి ఇప్పుడు ఆ ప్లేస్ లో ఏం చేయాలి, క్రొత్త అవయవాన్ని ఏర్పాటు చేసుకోవాలి. యేసయ్యా మా అవయవాల్లో లోపం ఉంది నాయన, నువ్వేం చేయాలి, మాకు అవయవాన్ని దయచేయండి, ఆయన అవయవాన్ని దయచేయి అని మనం దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనా పౌరులు కనపడట్లేదు ఇక్కడ. ఏమిటి అసలు ప్రార్థన చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురు కనపడట్లేదు. దుష్టుడు పగబట్టి ఏం చేశాడు, మనం 2 ఏళ్ళ నుంచి సాక్ష్యాన్ని విన్నాం. ఆ సాక్ష్యాన్ని విన్నాం. ఎందుకు రాలేదు దేవుడు చెప్తున్నాడు. ముఖ్యంగా ప్రార్థనా పరులు రాకపోవడం మనకేంటి, ఒక చెయ్యి. ఇప్పుడు మోసే 2 చేతులు ఎత్తాడు, 2 చేతులు ఉన్నాయి కదా. ఒక చెయ్యి తగ్గిపోతే ఎన్ని చేతులు ఎత్తాడు మోసే? దానికి ఇద్దరు అవసరమా? ఒకడే అవసరాలు సరిపోద్ది కదా. ఒక చెయ్యి వేస్తారా దేవుడి దగ్గర? ఒక చెయ్యి కాదు, 2 చేతులు ఇచ్చారు. 2 చేతులు ఎవరా అంటాడు దేవుడు. ఒక చెయ్యి ఎత్తానండి అంటే ఇంకొక చెయ్యి ఏంటి, అమాలేకుల వైపు ఉంటుందా ఏంటి? ఇంకో చెయ్యి ఏదంటే దేవుడు ఇంకొకటేడి అన్నాడా లేదా? యేసయ్య 10 మంది శుద్ధులు అయ్యారు కదా, 9 మంది ఎక్కడా అని అడిగారు. వాళ్ళు నువ్వు వచ్చేది ఏంట్రా, మిగతా వాళ్ళు ఎక్కడ? మీ అందరు ఫ్రెండ్సే కదా, ఫస్ట్ ఫ్రెండ్స్, లెపర్సీ ఫ్రెండ్షిప్ అంది. ఇప్పుడు బాగయ్యారు కదా, ఏరి మిగతా వాళ్ళు ఏరి అని ఈయన అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. మిగతా అవయవాలు ఏవి అని. ఇగో ఆ మిగతా అవయవాలు వచ్చినట్లుగా దేవుడి దినాన్ని మన ప్రార్థన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సువార్తకి ఎప్పుడు వెళ్ళేవారు, బంధించబడ్డారని. అప్పుడు 1 కాళ్ళు ఉన్నట్ట, 2 కాళ్ళు ఉన్నట్ట. సువార్తకి వెళ్ళే నీకు అవకాశం ఉంది. సువార్తకి వద్దామనుకున్న రానీయకుండా ఒక వ్యక్తికి ఏమో ఆటంకం ఎదురైంది. అప్పుడు ఇద్దరు వెళ్ళగలరా? ఇద్దరు కూడి ఉండటం మంచిది అన్నాడు కదా సొలొమోను. ఇద్దరిద్దరుగా పంపాడు కదా యేసయ్య. మరి
ఆ 2 కాళ్ళలో ఒక కాళ్ళు రాలే, విరిగిపోయింది. మరి ఎలాగైతే సువార్తకి ప్రార్థనకి 2 చేతులు ఎత్తాలి, ఒక చెయ్యి రాలేదు. ఎలాగా? మోషే 2 చేతులేవి, నీకు 2 చేతులు ఇచ్చాను కదా అంటే ఒక చెయ్యి ఎత్తిన తర్వాత ఒక చెయ్య, ఒక చెయ్యి ఎత్తిన తర్వాత ఒక చెయ్య అంటే కొందరు 2 చేతులు ఇచ్చి 2 చేతులు ఎత్తారంట. మీకు ప్రార్థనా పనులు కొంతమంది ఇచ్చాను కాబట్టి మీరు ఏం చేయాలి? ఆ ప్రార్థన పనులు ఉండాలి. ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కాదు నాకు కావాల్సింది. సంఘంలో కొంతమంది వేషధారులు ఉన్నారు. ప్రార్థన అంటే ఇష్టం లేనటువంటి వేషధారు. వాడు కాదు నా అవయవం, వాడు ఆర్టిఫిషియల్ హ్యాండ్ వాడు కాదు. నాకు కావాల్సింది రియల్ హ్యాండ్ కావాలి, రియల్ గా చేయెత్తేవాడు కావాలి. ఆ రియల్ హ్యాండ్ ఏది అన్నటువంటి దేవుడు. అది ప్రభా రాలేదు నాయన, విరిగిపోయింది పోయేది. ఎవడెరగొట్టు విరిగిపోతే అతికించుకోవాలి కదా నా దగ్గరికి వచ్చి అని దేవుడు. ఇది నాకు మనం ప్రశ్నిస్తుంది. ఇలా చెప్పాలని నేను అనుకోలేదు. ఈ మాటలు వస్తున్నాయి, ఈ దేవమూర్తులు అనుకోలేదు. కాబట్టి సంఘము అనేదంటే చచ్చిపోయిన అవయవాలు కలిగింది కాదు సంఘం. బ్రతికిన అవయవాలు చచ్చిపోయిన అవయవాలు కలిసింది సంఘం కాదు. కృత్రిమ అవయవాలు వాస్తవ అవయవాలు కలిసింది సంఘం కాదు. అన్ని వాస్తవ అవయవాలు కలిగిందే సంఘం. సంఘం అంటే అన్ని అవయవాలు పనిచేసేదే సంఘం. ఇప్పుడు మన సంఘంలో అవయవాల లోపం ఉంది. ప్రేయర్ టీం వెళ్ళలేకపోతుందంట. ప్రేయర్ టీం కొన్ని నెలలుగా వెళ్ళలేదు. ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకున్న ప్రేయర్ టీం రమణి గారి చేత వెళ్ళటం లేదు. ఎందుకంటే అవయవాన్ని సాధారణ కూల్చడం, మనుషులను ఉపయోగించుకొని మీరు వింటా ఉన్నారు 2 నెలల నుంచి ఆ మాటలన్నీ కూడా. కాబట్టి ప్రియులారా, యోసేపు దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? యాకోబు దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వెళ్ళారు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. వాళ్ళందరూ మందలు మేపడానికి వెళ్ళారు. యోసేపు క్యారేజ్ పట్టుకెళ్ళారు. రిటర్న్ వచ్చినప్పుడు ఎంతమంది రావాలి? 11 మంది. బెంజమిన్ పెట్టి కదా చిన్నాడు. 10 మంది వెళ్ళారు. తర్వాత యోసేపు వెళ్ళాడు. మళ్ళీ అన్నింటి వచ్చినప్పుడు ఎంతమంది రావాలి? ఎంతమంది ఉంటారు ఇప్పుడు అక్కడ? మొత్తం 12 మంది. బెంజమిన్ అక్కడే ఉన్నాడు. బెంజమిన్ కలుపుకొని 12 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? 11 మంది. ఒకడేడి అని అడుగుతా ఉండే. ఆ ముసలాయన ఏడ్చాడు. ఆ ముసలివాడి తండ్రి బాధపడ్డాడు లేదు. అయ్యో నా ప్రాణాన్ని మృతుల్లోకి నడిపించేస్తారు మీరు అని బాధపడ్డాడు లేదా? మేము 10 మంది ఉన్నాం, 11 మంది ఉన్నాం, సరిపోదాలే. 11 మంది ఉంటే దేవుడు 12 మంది ఇచ్చాడా? 11 మంది ఇచ్చాడా? యోసేపు లేకపోతే 11 మంది సరిపోతాడు అని ఏమి అనలేక ముసలాయన ఏడ్చుతా ఉన్నాడు. ఏమంటే దుర్మార్గులు, సజ్జన ద్వేషులు మాత్రం వాళ్ళు పట్టనట్టుగా ఉన్నారు. దేవునికి ఎంత కోపం రావాలక్కడ. పట్టనట్టుగా ఉన్నాడు. దేవుడికి ఎంత కోపం వస్తున్నప్పుడు ఏమి కాకుండా సింపుల్ గా వాడిని నమ్మేసి వాడి బట్ట తీసుకొచ్చి ఒక మేకల రక్తంలో కలిపేసి ఇది నీ కుమారుడిదైనా నాన్న ఎంత బాధపడతాడో, నా పరలోక మందుల తండ్రి ఎంత బాధపడతాడో అస్సలు లేదానికి. గుండె రాయైపోయింది. యాకోబు కొడుకులేననుకు చెప్పుకోవడానికి. పైపెచ్చు ఆయన రోజులతో యోసేపుని ఈ పక్కన భోజనం చేసేస్తున్నాడు. ఎలా తినబుద్ధి వేసేదానికి? ఆ యోసేపు అనే అవయం లేకపోగానే యాకోబు అని మనిషే అల్లుడు వెళ్ళిపోయాడు. మన చెయ్యి ఎవడైనా ఎరగకూడదు అనుకోండి, ఎంత తలడిపోతా ఉంటుంది.
అలా జరిగింది మన సంఘం, అలా జరిగింది ప్రియులారా. ఒక అవయవంగా రెండు అవయవాలు అలా సాతాను చేతిలో ఏంటి మనం ఈ రకంగా నష్టపోయాం, ఈ రకంగా నష్టం. కాబట్టి సంఘం అయితే ఏం చేయాలి? ఈ పరిస్థితి ఎదురైనప్పుడు సంఘం అంటే అలా ప్రార్థన చేయాలి. సంఘం అంటే వాళ్ళే ఒకరికొకరు కనిపెట్టుకొని అవయవాలు ఏమైపోతున్నాయో కనిపెట్టుకొని నేను ప్రార్థనలు చేయాలి వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చాడా లేదా రాలేకపోతున్న తర్వాత సంగతి మనమైతే చెయ్యాలి, ఒంటరిగా చేయాలి, కుటుంబంగా చేయాలి, తర్వాత సంఘంగా చేయాలి. అలాంటి ఒక తలకాయే లేదు మాటి. సంఘానికి కనబడని శిరస్సు ఏమో యేసై అయితే కనబడే శిరస్సు లేదు. కనబడే శిరస్సు ఎవరు? పేతురు కదా, పేతురు నాయకుడు కదా. పేతురు నాయకుడు కాబట్టి ఇప్పుడు పేతురు లేకపోతే ఆ సంఘం ఏమైపోతుంది? చెదిరిపోతుంది కదా. ఆ దినములలో రాజు లేనందున ఇశ్రాయేలు ప్రజలు స్థానుసారంగా గొర్రెల వలె కాపరిని కొట్టగా అని అన్నాడు కదా. ఇప్పుడు చెదిరిపోయేటట్టుగా ఉందన్నమాట. వీడు చెదిరిపోవడానికి రెడీ చేయబోతున్నాడు సాతాను. ఎందుకంటే కాపరిని కొట్టాడు, పేతురుని కొట్టాడు. అనగా పేతురు ఆ సంఘానికి కనిపించే రాజు, కనిపించే శిరస్సు, కనిపించే నాయకుడు, కనిపించే కాపరి. కనబడని కాపరి, ప్రధాన కాపరి యేసయ్య. ఆ తర్వాత కాపరి పేతురు. ఏడు కనబడని కాపరి ఉంటే మరి అయిపోద్దా? కనబడే కాపరి వద్దా? కనబడే కాపరి వద్దా? కావాలా? కనబడని ప్రధాన కాపరి కావాలి, కనబడే కాపరి కావాలి. చాలా మంది అయ్యా బాబు ఒకరిగా పుస్తకాన్ని చదవండి ఆయన అంటే ఏంటి మనుషులకి ఇచ్చి దైవం మనకి అక్కర్లేదు, డైరెక్ట్ గా దేవుడే వేసయ్యాడు, ఇంకెవడి కింద మనం ఉండడం ఏంటి అని అంత పెడసలు పలుకుపోయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి అలాగైతే బైబుల్లో మోషే గురించి మనం నేర్చుకోవడం కదా, నువ్వే చెప్పి. కానీ సరే నువ్వు సంఘానికి కాపరి కదా, మరి నువ్వెందుకు విశ్వాసులకు ఏం నేర్పాలి? ప్రియులారా నేను కూడా మీకు అనవసరమే. మరి మీకు మీరే ఏం చేసుకోవాలా? ప్రార్థన చేసుకొని నేర్చుకొని యేసయ్య వెంబడించండి. మీరు కూడా వెంబడించండి, నన్ను వెంబడించండి అని చెప్పాలి వద్దా? చెప్తారా? వీడు మాత్రం ఎవరిని నాయకుడిగా ఎంచుకోడట, వీడు మాత్రం నాయకుడిగా ఉంటాడు. బ్రదరన్స్ పాలసీ అదే మాట. అలాగే ఇండివిజువల్ సంఘాల పాలసీ చాలా మంది అదే. స్వతంత్ర సంఘాలు ఇండివిజువల్ ఉంటారు కదా, వాడు ఎవరు నాయకత్వానికి ఇష్టపడరు మాట. అంటే అర్థం ఏంటంటే సాతాను వీళ్ళ దృష్టిలో తల అక్కర్లేదురా అని అంటారు. కనిపించే తల అక్కర్లేదు. కానీ ఆ సంఘానికి, ఆదిమ సంఘానికి చాలా అవసరం అనుకున్నారు. ఎందుకంటే మేము చెదిరిపోతాం తర్వాత. అంతేకాదు ఆ తర్వాత శిరచ్ఛేదనానికి ఆ సంఘమే రెడీ అయిపోవాలి. ఇప్పుడు కాపర్ని కొట్టారంటే వీళ్ళే పట్టు కదా. కాబట్టి శిరస్సునే లేపేద్దాం అనుకున్నాడు సాతాను. శిరస్సు లేపేస్తే మిగతా సంఘ సభ్యులు అవయవాలు లేపేయచ్చు, చంపేయచ్చు అని ఒక పగడ్బందీగా ప్లాన్ వేసుకున్నాడు అంటే సాతాను. దానికి మరి ఆ రాజు అయినటువంటి హేరోదు దానికి వాడబడ్డాడు మరి సాతాను చేసి. ఇక సంఘం చూసింది, సంఘం పరిస్థితి కన్నులు తెరుచుకొని పరిస్థితిని చూసింది. పరిస్థితిని చూసి ప్రియులారా వాళ్ళు ఏమయ్యారో తెలిసిన
అత్యాశక్తితో ప్రార్థన చేయడానికి వాళ్ళకున్న కారణం ఏంటో తెలుస్తున్నారు. ఏంటి? భయము. వాళ్ళ అత్యాశక్తితో ప్రార్థన చేయడానికి భయం కలిగింది వాళ్ళకి. కారణం ఏంటంటే ముందు యాకోబు చంపబడ్డాడు కదా. అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని పేతురును కూడా అప్పుడు భయం కలిగింది. మండి వీళ్ళ అత్యాశక్తి కారణం ఏంటో తెలిసిన భయము. ఎందుకో తెలిసిన ఉట్టి యాకోబుని చంపేయలేదు, యాకోబుని ముందు చంపారు. ఎందుకంటే వాళ్ళు లీడర్ కదా, యాకోబు నాయకుడు కదా. చంపిన తర్వాత మిగతా వాళ్ళని చంపేద్దామని చెప్పి మరి కొందరిని కూడా ఏం చేశాడట, సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని కొందరిని బాధ పెట్టాలనుకున్నాడట. వాళ్ళు చంపేయచ్చు కదా అంటే లేదు లేదు, ముందు చంపకూడదు, ముందు బాధ పెట్టాలి. ఆ బాధలు మిగతా సంఘస్థులకి మనకి దొరకని వాళ్ళకి తెలియాలన్నమాట. ఈ బాధలు పడుతున్న విషయాన్ని సంఘానికి తెలిసిందనుకో ఆయన చెదిరిపోతారు. తర్వాత నమ్ముదాం అనుకున్నా నమ్మడం మానేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు అదే దాంట్లో మళ్ళీ ఇప్పుడు కూడా మన ఇండియాలో జరుగుతాం. ఇవన్నీ కూడా వీడియో తీసి పెడతా ఉంటారు మతం. ఎందుకు? మనమేమో మానేయాలి, మతం కన్వర్ట్ అవ్వాలి హిందూస్లోకి. రెండోది నమ్మినోడు ఎవడైనా నమ్మితే ఎలాగైపోతారు, ఇలాగే మీ పరిస్థితి ఉంటుందని నమ్మని కూడా చేయడానికి వాడు అప్పుడు మునుపు చేసిందే మళ్ళా లేదు. కాబట్టి కొందరిని బాధ పెట్టుకంటే అందులో ఎంతమంది ఉన్నారు అంటే దొరికిపోయారు లేదా? చాలా మంది దొరికారు, జైల్లో వేశారు, కొడతా ఉన్నారు, రక్తాలు కాకిటి కొడతా ఉన్నారు. ఒకవేళ వాళ్ళ తాలూకు ఇన్సైడ్ నమ్మలేదు అనుకోండి, వాళ్ళు చూడడానికి వస్తారు. నాకు ఆ చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్తారు, మిమ్మల్ని మీరే నమ్మమన్నది నమ్మి మా వాళ్ళు అందులో నాన్న ఇబ్బందులు పడుతున్నారని అంటారు. మీ వాళ్ళ జరిగిందంట. ఆ తర్వాత ఎవరు నమ్మకంగా బాబు, నమ్మితే ఏ రోజు వాళ్ళు తెలిసినాడు అని ఇక ఒక పుట్టిస్తాడు. లేకపోతే అది కొద్దిగా ప్రచారం చేయిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు కూడా భయంకరంగానే అత్యాశక్తితో ప్రార్థన చేశారు. పిల్లరా, భయము అనేది అక్కడ సంఘస్థులే కాదు, ముందు అపోస్తులే భయపడ్డారు. చూడండి దయచేసి అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. గట్టిగా చదవాలి, భీకరంగా. ప్రభువా, ఈ సమయం వారి బెదిరింపులు చూచి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. చాలు. ఏమని ప్రార్థన చేస్తున్నా? నీ దాసులు బహుధైర్యంగా వాక్యం ప్రకటించాలి, బోధించాలి, సహాయం చేయండి ఆయన అంటున్నారు. అంటే వీళ్ళు ఎంత బెదిరకపోతే అలా ప్రార్థన చేస్తారు, అంటే ఎంత భయపెట్టకపోతే అలా ప్రార్థన చేస్తారు, ఎంత భయపడకపోతే అంత ప్రార్థన చేస్తారు. ఏంటి ఆ 21వ వచనం చదవండి మీద. వీరిని గట్టిగా బెదిరించి, అయితే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? శిక్షిద్దాం అనుకున్నారా లేదా? శిక్షిద్దాం అనుకున్నారు, కానీ ఎలా శిక్షించారో తెలియలేదు. అది పేతురు యోహానుకి తెలిసిపోయింది.
పెద్దలు బొరడాలు తీసుకొని ఏవో వచ్చి ఉంటారు, కొడతా వీళ్ళని అనేసి, లేదా ఇటువంటి ప్రచారాలు చేస్తే ఇటువంటి శిక్షలు ఉంటాయి అని చెప్పి ప్రకటనలు చేసి ఉంటారు. ఆ కారణాన్ని బట్టి నా వైపు చూడండి, బైబిల్ చదువుకొని వెళ్ళిపోకండి, వినండి అంతే. చూశారు కదా, మరి వెంటనే నా వైపు చూడండి. ఇక అలా చూసుకునేంత ఏం చేస్తారు తెలిసిన, అలా కిందనే ఉంది, ఆ తర్వాత అక్కడ ఏముంది అలా ఆలోచింపజేస్తూ సైతాన్ గారు వాక్యం వినని వాడు ట్రిక్ అది. అందుకనే చదివే కానీ మళ్ళీ నాకు చూడాలి. చూస్తున్నారా, ఇంత చెప్పినా కూడా చూడలేదా? ఏంటే అని చూసేది? చెప్పిన మాట వినండి బుద్ధిగా. శిక్షలు అమలు చేసి ఆ శిక్ష ఆయుధాలు కూడా అని సిద్ధం చేసుకున్నారు అన్నమాట. దొరకకూడదు అని శిక్ష విధము తెలియలేదు. శిక్ష అయితే అమలు రెడీ అయ్యింది, దానికి ఏమైంది భయపడ్డారు అన్నమాట. 23 వచనం, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా, అంత బిగ్గరగా మొదలుపెట్టే కొట్టేశాను చెప్పండి. ఎలాగ జరిపించారంటే, కొడితే ఎంత భయపడతావో అంత భయపడేటట్టుగా ఏంటి వాళ్ళు భయపెట్టారు, బెదిరించారు మేడం. మామూలుగా వీళ్ళు ఏమైనా సామాన్య విశ్వాసుల అభిషేకం లేని టైంలో ఉన్నారు. వీళ్ళు ఏమైనా విపరీతమైన ఆత్మాభిషేకం, అగ్ని లాంటి అభిషేకం పొంది స్వస్థతలు చేసేస్తా, అలడీలప చేసేస్తున్నారు, అందరినీ సంఘం కట్టే చేసేస్తున్నారు, చేర్చబడుతూ ఉన్నారు. మంది బలం బోల్డ్ ఉంది, అయినా కూడా ధైర్యం తెచ్చుకోలేకపోతారు వాళ్ళు. అప్పటి వరకు కూడా సంఘం అంటే అందరికీ భయం కదా. 2వ అధ్యాయం 43, అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను, ప్రతి వానికి భయం కలిగింది. ఎందుకంటే వీళ్ళు భక్తి చూసి భయపడ్డారు అందరూ. మళ్ళీ నా వైపు చూడాలి, పాతి చూడద్దు, చూసినంటే నా వైపు చూడాలి. ప్రతి వానికి బయట భయం కలిగింది, ఇప్పుడు వీళ్ళకి భయం కలిగింది. చూసారా, సాతాను అందరికి భయం కలిగింది ఏంటి, అందరూ భయపడతారండి ఇలాగా అని వాడు ప్లేట్ మార్చాడు. వీళ్ళు భయపడేటట్టు చెయ్యాలా అని చెప్పి పేతురు యోహానులే భయపడిపోతే ఇక మిగతా వాళ్ళంటే బిగ్గరగా ప్రార్థన చేస్తారు. ఏక మనసుతో ఏంటి వారు ప్రార్థన చేస్తారంట. ఏక మనసు. భయం ఏం చేసింది? భయం వేసినప్పుడే కదా ఎవరైనా సహాయం కోరు. ఇంట్లో పాము వచ్చింది అనుకో, మనమే ఏదో వార్పాము తోచేసినట్టు కాదు తోచేసుకుంటామా. ఓ పాము వచ్చింది అనుకో, ఏమిటి 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 అంటే భార్య, అదే భర్త అనుకో, ఏమే కత్తిసి లేదో అక్కడ ఎవరుంటే వాళ్ళు. లేకపోతే ఇంకేదైనా జరుగుతుంది అనుకోండి అపాయం, మనుషులు పిలిచేది అంటే ఏంటి ఇలాగా అలాగా పరిస్థితికి వెళ్ళిపోతాం, ఏదో చేస్తూ ఉంటాం. భయపడకపోతే అదేముండదు. కాబట్టి ఆదిమ సంఘం ఏమైంది, పేతులు చెరసాలు లేగానే అప్పుడు భయం వచ్చింది మాట. ఆ భయంతో వీళ్ళకి ఆసక్తి పెరిగింది. భయంతో ఏం చేయాలో తెలియలేదు. ఆ భయంలో మీకు ఏం చేయాలో తెలియక ప్రార్థన చేయించారు. వాళ్ళ అదృష్టం పారిపోలేదు, నయం పారిపోయారంటే దొరికిపోయింది బయటకి. ఇక్కడ బయటకి వెళ్తే మనం దొరికిపోతానని చెప్పి ఎవడో చెప్పుకుంటాడు. ఇక అంటే అందరు కూడా ఒక గదిలో కూర్చొని తలపేసి మోకాళ్ళు వేసి ప్రార్థనలో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఒకరెవరు పడ్డపడ్డారు, ఒకరెవరు మన సంఘానికి రావట్లేదంటే
మనకి ఎంత మాత్రం భయం లేదు. ఏదో నేను బాగానే ఉన్నా, ఏదో వాళ్ళు ఎవరు రాంబాబు గారు వాళ్ళకి అయిపోయారని అప్పటికప్పుడు భయం కొంతమందికి, అప్పటికప్పుడు భయం, అప్పటికప్పుడు నేను కూడా సేవ చేసి అమ్మ బాబు రాంబాబు గారు వెళ్ళిపోయారు వయసులో, పాస్ గారు నేను కూడా అభిషేకాలు తీసుకుంటాను అవకాశం ఇవ్వండి, పాస్ గారు నేను కూడా మీతో సేవ చూస్తానండి, పాస్ గారు మా ఇంట్లో ప్రార్థన చేయండి. ఆ 4 రోజులు అయిపోయింది, ఇప్పుడేదా అది ఒట్టి వేషధారణ నాకు తెలుసు. అలా మాట్లాడి ఆ ఇన్సిడెంట్ అవగానే అది మాట్లాడుతుంది ఇలాగా, ఇదో ఎంత వేషధారణ అనుకున్నాను మాట. అది చూడగానే నీకేం వెలుగైంది, సరే ఈ కంటిన్యూ అవలేదే భయం అంటే ఇప్పుడు బాగానే ఉన్నాం కదా. ఎంత వేషధారణ అండి. మాస్టర్ గారితో ఆ మాట అన్నాను నేను, ఆ మాట నిలబెట్టుకోవాలని కదా ఉండరా, అది నేను రాసుకున్నానండి, అది నేను రాసుకున్నా. నువ్వు ఆ మాట నెరవేర్చేంత వరకు సరే, మాట నెరవేర్చకపోతే బాగోదు. ఆ మాట అన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే నాతో అన్నారో, ఎవరెవరైతే నా సంఘ బిడ్డలతో అన్నారో, ఇట్లాంటి భయంకరమైన ఇన్సిడెంట్ వినగానే ఇలాగ అలా వెళ్ళిపోతాను నేను దేవుని తీర్మానం చేసి నాకు ఎవరైతే వినబడ్డాయి ఎవరెవరి ద్వారా వాళ్ళ మాట నెరవేరిస్తే మంచిది. లేకపోతే దేవుడు రాసుకున్నాడు నేను రాదు ఏంటి ఇద్దరు ఏంటి వేషం ఏంటి. దేవుడు అంటే దేవుడు కాపరంటే ఏదో అనేసిన మాట మర్చిపోయాడు చెల్లిపట్టు అయిపోతుంటే నేను మర్చిపోను. నేను మర్చిపోయి దేవుడు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేస్తుంటాను కదా ప్రతి ఒక్కడి కోసం, అప్పుడు జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుత పరిస్థితులు చూసి నన్ను భయపడరా వద్దా? భయపడాలి. భయపడి ఏం చేయాలి? ఆ శక్తి రాగలన్నమాట. భయపడి మేము అభిషేకం పొందక ముందు శిష్యులు దాక్కోమని కాదు, మనం భయపడి ప్రార్థన చేయాలి. భయపడి ప్రార్థన చేయాలంటే నీలో కొంత అయినా దేవుని ఆత్మ ఉండాలి. భయపడి వీళ్ళరా దేవుని ఆత్మ కాదు, ఒక మంచి లక్షణమైనా ఉండాలి మాట. దయచేసి మన నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రబలిపోతా బలపడిపోతా ఉంటే ఫరో రాజు అన్నాడు, వీళ్ళు ఏం చేయాలి? చంపేసేయాలి అని చెప్పి ఆ మొదటి అధ్యాయం 15వ వచనంలో, మరియు నిర్గమాకాండం 1వ అధ్యాయం 15, మరియు ఐగుప్తు రాజు ఇఫ్రా పుయాను హెబ్రీల మంత్రసాంతో మాట్లాడి అయితే ఆ మంత్రసాను దేవునికి భయపడి మగపిల్లలను బ్రతకని చాలు చాలు. మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? వాళ్ళెవరు? ఐగుప్తు స్త్రీలా లేకపోతే ఇశ్రాయేలీలా? ఐగుప్తు స్త్రీలు. ఐగుప్తు స్త్రీలు రాజు చెప్పాడు, ఇశ్రాయేలు ఆడవాళ్ళు మగబిడ్డల కంటే చంపేసేయాలి అని. దాదాపుగా ఆ దేశంలో ఇట్లాంటి మంత్రజానులు ఉన్నారు. ఒక కథనం ప్రకారం ఏంటంటే, మరి ఐగుప్తులో శకునగాండ్రులు ఉన్నారు, మంత్ర విద్యలు. వాళ్ళ మంత్ర విద్యల్లో ఉంటూ మంత్ర విద్య చేస్తూ ఆ మంత్రాల జపం అందులో ఉంటాగా ఈ దేశానికి ఎవడో ఒక ప్రముఖుడు పుడతాడు, ఆ ప్రముఖుడు ఈ దేశాన్ని పాలిస్తాడు అని ఒక కథనం.
ఆ డేట్స్ బైబిల్లో చూస్తే అందులో అతను రాశాడు నాకు ప్రతి దేశంలో ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి ఎలా కొడతాడు ఆ రాజు కొడతాడు అని చెప్పేవాళ్ళు ఉంటారు మన కొంతమంది భవిష్యత్తు. అలాగే ఈ ఐగుప్తులో కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఎవరో ప్రముఖుడు కొడతాడు, ఒక అబ్బాయి ఒక మగ పిల్లడు కొడతాడు, వాడు ఈ దేశానికి రాగలుగుతాడు, వాడు మన వంశం కాదు. ఆ కారణాన్ని బట్టి మోసే కొడతాడని సైతాన్ గడి ఇంటించి చంపించేయడానికి పెద్ద ప్లాన్. సడన్ గా వీడికి గుడి. అయితే అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానంలో దేవుడికి భయపడి ఏం చేశారు? మంచి పని చేశారా లేదా? బ్రతికినిచ్చారా లేదా? దేవుని ఆత్మ కొంచెం అక్కర్లేదండి, మానవత్వం కొంచెం ఉంటే చాలు. భయపడితే మానవత్వం కొంచెం ఉంటే చాలు, దేవునికి అనుకూలంగా నడుచుకుంటాం, దాన ధర్మాలు చేస్తాం, మంచి కార్యాలు చేస్తాం, పక్షపాతం లేని తీర్పు తీరుస్తాం. ఒక మంచి మనిషి లక్షణం ఉంటే అది లేకపోగా, దేవుని ఆత్మ లేకపోగా, మనిషి లక్షణం లేకపోగా ఏంటి ఇలా జరుగుతూ ఉంటే మనం భయపడితే ప్రార్థన ఎట్లా చేస్తాం? భయపడమే కాదు, ఏ జంతువులైనా భయపడతాయి. భయపడే వానికి ఒక మానవత్వం ఉంటే వాడి మంత్రస్థానంలాగా ఇతరులను బ్రతికిస్తాడు ఏదో ఒకలాగా. వానికి దేవుని ఆత్మే ఉండక్కర్లేదు. దేవుని సంఘంలో ఉండి ఇలా జరుగుతుందని భయపడితే భయమే ఉంటే ప్రార్థన చెయ్యాలి. మరి అయినా ప్రార్థనకి రావట్లేదంటే అర్థమే, నీకు బాగోలేదు, అనారోగ్యం, సరే గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వు. నీకు రాలేనటువంటి కష్టస్థితి ఓకే, ఏదో ఒకసారి జరుగుతుంది, రెగ్యులర్ గా జరుగుతుంది. అలాగా రెగ్యులర్ గా జరిగిందంటే ఆ స్థితిని వదిలే. ఏంటి ఆ స్థితిని వదిలే? నాకు ఉద్యోగం ఉందంటే సంఘానికి రాలేనంటే అప్పుడు ఏం చేయాలి? సంఘం వదిలేడు, ఉద్యోగం చెప్పండి. నేనేదో డబ్బులు చేపించుకున్నట్టుగా ఉద్యోగం వదిలేస్తే మంచిదా, సంఘం వదిలేస్తే మంచిదా? మేము సంఘం డబ్బులు ఇస్తుంది ఎక్కువ చెప్పండి. తర్వాత జీవం అండి, తర్వాత ఎప్పుడు పరలోకి వెళ్తాం. ముందు మాత్రం ఇక్కడ బతకాలా ఈ లోకంలో? ఏదో బతకాలా వద్దా? నేను ఏసై అన్నాడు, బ్రతకాలి అనుకుంటే ఆకాశ పక్షులను చూడండి. బ్రతకాలి అనుకుంటే ఈ లోకంలో మనుషులు చూడండి. బ్రతకటం లేదు. మనుషులందరూ ఇంకా కనీసం బ్రతకడం కోసం వారి యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకునైనా పుస్తెందుకు బతికేవాడు ఉన్నారు లేదా? ఒకడికి అన్యాయం చేసి బతికే రాజా బ్రతుకు కంటే ఒకడి దగ్గర చేయి చాపి ముష్టడు కూడా మంచిది కదా. అదే మంచి బతుకు. దేవుని మాట వ్యతిరేకించే ఒక గొప్పవాడు అనిపించుకునే కంటే ముష్టోళ్ళగా బతికి దేవుని మాట ఎంత మంచి. ఏదా ముష్టెత్తుకుంటా నా కుమారుడు వైగుండి అంటే చూసాను ప్రభావ, ఎవరైనా ఏదైనా పని ఇస్తారని ఎవరైనా పని ఇవ్వలేరు. ఆటో తొక్కుదామంటే ఆటో ఇవ్వలేదు, రిక్షా తొక్కుదామంటే రిక్షా ఇవ్వలేదు, చేయలేదు. మీరు ఆటతో చచ్చిపోతానేమో, అది వరకు ఇంకెళ్ళాలి కదా ప్రభావ, నీకు రూపాయి కాన్ చేయాలి కదా ప్రభావ. ఈ వారు పుస్తెత్తుకుని పనికి ఆదివారం నాడు ఇంట్లో 10 రూపాయలు నీకు చేసిన ప్రభావ, ఓ 10 రూపాయలు రొట్టె తిన్నాను ప్రభావ తప్ప. అంటే దేవుడు ఏమన్నాడు? శబాష్ అని చెప్పి దేవుడు వాడిని మెచ్చుకుంటాడు. ఇంకొకడు ఉన్నాడు ధనవంతుడు, ఆ 10 నెలలు చేస్తున్నాడు ప్రతి నెల ప్రతి రోజు. దేవుడు ఏమంటాడు? ఏరా అన్యాయం చేసి సంపాదించేస్తావా ఇందులో అని దేవుడు వాడిని
గుడికి రావద్దంటాడు. వాడు వచ్చినప్పుడు పాల్లోకానికి వెళ్తారండి దాంట్లో. అలాగని దృష్టించుకోమనా అవసరం అయితే క్లాస్ గా మనం ముష్టెత్తుకుంటాం లేదా? మీ దగ్గర ఒక 5 ఉంటే పెట్టాలని మళ్ళీ అది కూడా చేయబోదు. అది వడ్డీ ఇవ్వడానికి ఇష్టం లేక నీ దగ్గర 10,000 ఉంటే మళ్ళీ ఇస్తానంట. మళ్ళీ ఇస్తామనడం అనేది అది ఎన్ని కాలాలు ఎన్ని యుగాలు దాటుతుందో మనకి తెలియదు. ఎవరైనా ఇంకెవరి ఆ రోజు ఏమన్నాను ఇవ్వనన్నా ఇస్తానన్నాను. ఎప్పుడు ఇస్తానన్నా? మళ్ళీ ఇస్తానన్నా లేదా? ఎప్పుడు ఇస్తాను డేట్ చెప్పానా? మళ్ళీ ఇస్తాను కానీ ఆ ఇచ్చేంత వరకు నేను డేట్ చదువుతాను. మాట అంటే మాటే మాట. నువ్వు ఆ రోజు అడగాలి, ఎప్పుడు ఇస్తావని అడగదు. ఓరి దౌర్భాగ్యుడు, ఎంత యుక్తితో అడుగుతావు. ఇదేంటిది? ఇది క్లాస్ గా ముష్టెత్తుకోవడం. నాకు క్లాస్ గా ముష్టెత్తుకోవడం, క్లాస్ గా కట్నం అడుగుతుంటారు చూశారు. అదొక రకమైన ముష్టి. మనకి హై క్లాస్ ముష్టెత్తు. మీరు అంత ఇస్తారు ముష్టాడు అలా అడుగుతాడు. బాబు అని చైర్లను కూర్చొని ఎదురా అంటాడు. రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే నువ్వు నాకు ఎంత ఇస్తావంటే ఎందుకు ఇవ్వాలి? నీకెందుకు ఇవ్వాలంటే నేను ఇక్కడ అడుగుతున్నాను. నువ్వు ఎంత ఇస్తావు? కాలు అడుగుతాడు. అలాగ అడిగేదే కాదు. వస్తాడు కాలు మీద కాలు ఊపుకుంటా తెచ్చినవన్నీ తింటా. ఎంత ఇస్తారు? ఎంత ఇవ్వగలరు? నేను వచ్చా నీకు ఎంత ఇవ్వాలి? అదిరా ఏసయ్య లక్షణం, మగవాళ్ళ లక్షణం. అక్కడ ఎవరైనా అలాగ అడిగారు అనుకోండి, వాళ్ళు బాధపడితే ఇచ్చారు అనుకుంటున్నాను అనుకోకే అని చెప్పేసి వడ్డీతో సహా మామగారి పువ్వుతో పెట్టి కాజంతో సహా చేసే ఏమో వినమాలిపోయి క్రైస్తవుడు బ్రతకండి ఇదేనండి అని చెప్పారు. ఎంతలోనే మార్పెట్టి అంటే మా సంఘం అంటానికి సరే మంచి పేరు వస్తే సంఘానికి ఇంతైన మానవ లక్షణం ఉంటే ఏంటి? ఏం చేస్తాం? భయపడి మేము చేస్తాం. ఆ మంత్రసాలు వాళ్ళ నైపుణ్య మంత్రసాలు వాళ్ళ నయం. దేవుడు వాళ్ళని ఏం చేశాడట? ఎలాగా ఆశీర్వదించాడు? 20వ వచనం చూడండి. ఎట్లాగా వంశాభివృద్ధి. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏమైపోయిందో కథం పుట్టుగానే అయిపోతుంటారు. నష్టాలు వస్తూ ఉంటాయి. అభివృద్ధి అనేది వాళ్ళ పిల్లల్ని బ్రతికించారు కాబట్టి దేవుడు వాళ్ళ పిల్లల్ని బ్రతికించాడు. నువ్వు ఏం చేస్తే అభివృద్ధి ఉంటుంది? నువ్వు ఆర్థిక సహాయం చేసి దేవుడికి నమ్మకంగా అనుకో, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. లేకపోతే ఆ ఆర్థికంగా నష్టాలు అనిపిస్తావు. దేవుని సంఘం నష్టపోతా ఉంటే ప్రార్థన చేయకుండా తిరుగుతూ ఉన్నావు అనుకో, నీకేదైనా ఎదురైతే నీకు ప్రార్థన చేసేవాడు ఎవరు ఉంటాడు? నీకు ప్రార్థన చేసేవాడు ఎవరు ఉంటాడు? కొందరు గ్రూప్ లో జంప్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు నీకు ప్రార్థన చేసే సంఘం ఏంది? నీకు ప్రార్థన చేసే సంఘం ఏంది రా బాబు? ఇప్పుడు నేను పిలిస్తే మీరు ఇంతమంది వచ్చారు ప్రార్థనకి. మామూలుగా పోస్ట్ పెట్టాను అంతే కదా, వచ్చారు. ప్రార్థనకి రాకపోతే బాగోదు అన్నాను అనుకోండి, అప్పుడేం చేస్తారు? మీ ఎందుకురా బాబు మనకి అని చెప్పేసి వస్తారు. కొంచెం డబ్బులో ఉంటారు కదా. ఒకసారి అవుట్ రీచ్ ప్రేయర్ మీటింగ్ పెడితే నిండిపోతా ఉంటారు. భోజనం లేదంటేనే ఎంతమంది వచ్చారు? మరి అలాంటిది కాప
కాపరి మాకు అక్కర్లేదు అని దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఉంటే నీ ప్రార్థనాంశం ఎవడు ముగిస్తాడు? ఇక్కడ కాపరి అనుమతి లేకుండా ప్రార్థనాంశం అనే గ్రూప్ లోనికి రాదు. ఆ గ్రూప్ లోనికి వచ్చిన తర్వాత ఆ గ్రూప్ లో వాళ్ళు చేయాలి. అంశం రాకపోతే ఎలా చెప్తారు? ప్రతిష్ఠితమైన ప్రార్థన జనాంగం ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి పలానా వారు కొనుకంటే ఇంకా రంగంలోకి దూకుతారు. 7 to 9 ప్రేయర్ పెట్టుకున్నారు ఈ మధ్యన, మంచిది. వాళ్ళు ప్రేయర్ చేస్తా ఉంటారు. ఒకడు ఎవడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి ప్రార్థన చేయండి అని అంటే వెంటనే ఫోన్ వస్తుంది, డాడీ వాడు ఎవడో ప్రార్థన చేయమంటున్నాడు, చేయమంటారా? వాడు మనకి చెందినవాడు, మనకి దోస్తుడు, ఏం చేయమంటారు అనేసి ఫోన్ వస్తుంది అన్నమాట. చేయబాబు అంటే చెప్తారు, చెప్తాను తర్వాత అంటే చెయ్యం. ప్రార్థనా పరుల సంఘం అంటే ఇంత చురుకునొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నీ ప్రార్థన చేసి ఎప్పుడు దేవుడు ఏదో ఈ సంఘం కాకుండా ఏదో సంఘం ఎందుకు వెళ్తుందా అంటే వాడు ప్రార్థన చేసేవాడు ఇవ్వడు. నీకు మంచి అందమైన గుడి మీద గంట ఉన్న బ్యాప్టిస్టాన్ని ఇస్తాడు. ఇటుకోవచ్చు గంట ఆరాధన అట్ట, గంట ఆరాధన. నీ బతుకు కూడా గంటే, గంట కొడితే గంట వెళ్ళిపోతావు అంతే. ఈ లోకంలో వచ్చి ఒక గంట ఏమన్నా మార్మల్స్ పొందడానికి నా ధైర్యం ఏంటో తెలిసిన ఏ ఏదో ఎట్లా కూర్చున్నా ఎవరు నన్ను ఏం చేస్తారని నా ధైర్యం అంటే ప్రార్థన పనులు ఇక్కడ ఉన్నారు. ఇక అందరూ ప్రాకారం అయిపోతారు నాకు. ఇంకా అంతే, వాడు సంవత్సరాలు యుద్ధం చేయాలి కానీ అలసిపోయి. కాబట్టి మనిషికి అంటూ భయం అనేది ఉంటది, మామూలుగా ఉంటది. మంచిది. భయంలో మనం మేలు చేయాలి అనుకుంటే మానవత్వమైన ఉండాలి. వాడికి దేవుని ఆత్మ. మంత్రిస్థానికి మానవత్వం ఉంది, భయపడి మంచి పని చేశారు. ఇశ్రాయేలు వృద్ధి చెందారు. ఈ మంత్రస్థానం యొక్క సంతానం వంశం వృద్ధి చెందింది. దేవుడి పక్షపాతం ఉందా? మీరు ఐగుప్తీయులని ఎంత లేదు. అలా మానవత్వమే లేకపోయినోడు ప్రార్థన చేయండి. వాడికి భయం ఉంటుంది, మంచి వాడికి భయం ఉంటుంది. కానీ మానవత్వం లేనివాడు ఉపకారానికి ముఖ్యంగా ప్రార్థనకి కొంతైనా దేవుని ఆత్మ ఉంటే భయముకు తోడు, కొంతైనా దేవుని ఆత్మ ఉంటే ఏం చేస్తాం మనం? ఆనాడు అపోస్తుల సంఘం అంతా ప్రార్థన చేశారు, అత్యాశ శక్తితో ప్రార్థన చేశారు, బిగ్గరగా కేకలు వేసి ఇమీడియట్ గా మళ్ళీ అభిషేకం వచ్చేసింది వాళ్ళ మీదకి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను తెల్లవారి కలవదు. నేను పుట్టి పెరిగి విజయనగరంలో మేడ మీద నేను ఉన్నప్పుడు జుట్టు ఇలా కంటుంటే చిన్న చిన్నవి రాలిపోతున్నాయి. అవి రాలిపోయి కింద చూస్తే మేడ నుంచి అక్కడ అలా పడుతున్నాయి. మాట ఇంత పడిపోతున్నాయి. ఆ తర్వాత ఈ తల డ్రై అయిపోయింది అన్నమాట. డ్రై అయిపోయింది, ఇలాగంటే ఇంత వచ్చేస్తుంది. ఏంటా ప్రభు ఎలాగైపోయిందని అలా మోకాలి ప్రార్థన చేస్తలేదు. దేవుడు ఒకవేళ నేను ఎలాగైపోయినా దేవా అభిషేకం లేకుండా అని ఎలా ప్రార్థన చేస్తుంటే దేవుడు జకరియా గ్రంథం 3వ అధ్యాయం ప్రధాన యాజకుడైన ఏంటి యెహోషువ గురించి చెప్తాడు. ఎలాగున్నాడు? మలిన వస్త్రములతో ఉన్నాడు. అనగా ప్రధాన యాజకుడే అక్కడ మలిన వస్త్రంతో ఉన్నాడని కాదు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రతినిధిగా ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు. ఇశ్రాయేల్ జాతి అంతా ఎలాగుందని అర్థం? మలిన వస్త్రాలతో ఉంది. అంటే ఆ టైంలో మలినం అయిపోయారు మాట. ఇశ్రాయేల్ ప్రజలందరూ దోషములు కలిగే
రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు నాకు వాళ్ళకి ప్రతినిధిగా జకర్యా యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ మోషేశిష్యుడైన యెహోషువ దేవుడు అది జ్ఞాపకం చేసి సంఘము ఇలా ఉంది, సంఘ పరిస్థితి ఎలా ఉందో చూపించాడు నాకు. ఇలాగనగానే చుట్టూ చాలా కూలిపోతుంది అని అనిపిస్తుంది. అనుకోలేదు, అనుకోబోతున్నాను, అనుకుంటూ వచ్చేస్తుంది. అనగా నాకే కనబడుతుంది ఆ హెయిర్ డ్రై అయిపోయింది, ఆయిల్ లేకుండా. ఇప్పుడు కొబ్బరి పీస్తుంటే అలా ఉంటుంది, అలాగే అలా ఉంది హెయిర్. ఎలాగంటే వచ్చేస్తుంది అది. సంఘము అలా ఉంది, అభిషేకము తక్కువైపోయింది, అభిషేకము తక్కువైపోయింది, ఎండిపోయినట్లుంది. కాబట్టి ఇప్పుడు శిష్యులు భయపడి కొంతైనా లోపల ఆత్మ ఉన్నందు చేత వాళ్ళు బిగ్గరగా దేవునికి ప్రార్థన చేయగా ఏమైంది చదవండి, సంఘముగను ప్రార్థించగా సంఘము కనిపించను. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 31. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై నేను అంత ముందర పొందలేదు అభిషేకం. 2వ అధ్యాయంలో పొందారు. ఏమిటి గొప్ప గొప్ప కార్యాలు చేశారు, సంఘాలు కట్టేస్తా ఉన్నారు, ఎన్నెన్నో పనులు చేసేసారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అభిషేకం, మన ముందు పొందేశారు కదా. ఎండిపోయింది బాబు, ఏమైపోయింది అభిషేకం, ఆగిపోయింది. ఏంటి ఆగిపోయింది, తల మీద నూనె లేకపోతే ఈ జుట్టు ఎలాగుంటుంది చెప్పండి. ఎండిపోయావు, లేకపోతే అది జగన్ కట్టేసినట్టుగా చిక్కులు అయిపోతారు. మళ్ళీ అభిషేకం అవసరమైంది ఎందుకో, ఎందుకంటే వచ్చినటువంటి ఆజ్ఞలు, బెదిరింపులు, భయానకమైన పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు అభిషేకం రాకపోతే వీళ్ళు ధైర్యముగా చెప్పలేరని దేవునికే అర్థమైపోయి వాళ్ళేమో అభిషేకం దయచేసి ప్రభు అన్నారా. వీళ్ళు అక్కడ జరిగింది ఏదో చెప్పారు దేవుడికి, అంతే. అయితే అభిషేకం అవసరం అని చెప్పి అభిషేకం పొగలు చేశాడు దేవుడు. సంఘం ఏమైందట, సంఘము కూడి ఉన్న చోట్లు కనిపించినాడు, కూడి ఉన్న చోట్లు కనిపి ఒక్కసారి ఇలాగిన్నారు. మరి ఏంటి అయిపోతుంది అంటే ఏమైపోలే, అయితే ఒకటి మీద ఒకటి పడతా ఉంటాం. పడితే పడటం కదా, మళ్ళీ ఏదో తెగిన ఆనందం ధైర్యం వచ్చేసింది. అదే మళ్ళీ బయటకు పోదాం వాక్యం ప్రకటించడానికి అని చెప్పేసి పోయారు. దేవునికి స్తోత్రం. అలా అభిషేకం ఎందుకు, మళ్ళా వాక్యం చెప్పడానికి, మళ్ళా చెప్పడానికి, మళ్ళా అభిషేకం, మళ్ళా ప్రార్థన చేయడానికి. ప్రభా ఈ 3 రోజులు ప్రార్థన చేయడానికి నాకు అభిషేకం దయచేసి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ వాక్యం చెప్పడానికి అభిషేకం దయచేసి, ప్రార్థన చేయడానికి అభిషేకం దయచేసి, ప్రార్థన నడిపించాలి అభిషేకం దయచేసి, ఏక మనసుతో ఇక్కడ ఉండాలి అభిషేకం దయచేసి. ఓడుతుందో కానీ సంఘ పరిస్థితి ఏమిటో తెలిసిన
నీ జుట్టు దువ్వుకో అని దేవుడు చూపించాడు ఆ కళ్ళ తెల్ల. అప్పుడప్పుడు నేను రక్షణ పొందని పుట్టినప్పుడు విజయనగరం చూపిస్తా ఉంటాడు దేవుడు. అదేంటో తెలిసిన వెనక్కి వెళ్ళిపోయాము అని అంటారు. రక్షణ పొందని ఊరు ఏది? ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు కదా. ఐగుప్తులు బయటకు వచ్చేందుకు రక్షణ పొందారని కదా. ఐగుప్తు వాళ్ళ పుట్టిన ఊరు కదా, అక్కడే ముందు వచ్చిన ఊరు. రక్షణ లేదు. బ్యాక్ స్టెప్ వేసామని వెనకడుగులు వేసేసామన్నారు. తీర్మానాల విషయంలో వెనకడుగులు వేసేసామన్నారు. జనవరిలో తీసుకున్న 31వ తారీఖు తీసుకున్న తీర్మానాలు ఇప్పుడు లేవు. అది లేవు. ఆ తీర్మానం అంతా ఏమంటే కొట్టిపాలేసాడు నాకు సాధారణ వెనక్కిపోయాం మనం. మనలో చాలా మంది ఆశ ఉంది కానీ తీర్మానాలు మాత్రం చాలా ఏర్పడారు. దాని అర్థం అది నేను పుట్టినూరు చూపిస్తే నాకు తెలుస్తుంది అది. అందుకని నా పుట్టినూరు చూపించాడు, నా జన్మస్తాడు. నీ ఊరు చూపించాడు అనుకో, నేనేమనుకుంటానప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి అభిషేకంతో సువార్త చేయలేమో అనుకుంటాను. మరి ఇది దీని భావం. కాబట్టి సంఘంలో చాలా మంది ఎలాగున్నారు, ముఖ్యంగా ఎవరి ప్రార్థన చేద్దాం అనుకుని తీర్మానించుకుంటున్నారు వాళ్ళు ఇంకా అభిషేకం పొందవలసిన వారై సంఘం తల మీద అభిషేకం ఆరిపోయినట్టుగా. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, పరిస్థితులు చూసి భయపడి బిగ్గరగా కేకలు వేసి ప్రార్థన చేశారు. మీరు బెదిరించారంటే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ శిక్షించే విధానం చూస్తారు. ఎలా శిక్షించాలని అంతేనా కాదా? వాళ్ళు భయపడతారా? వీళ్ళకి ఏమైనా శిష్యులు భయపడతారా? ఇదేంటారు బాబు అని భయపడతారా? ఏం చేస్తారు శిష్యులు? కొడతారా, తిడతారా, చంపుతారా? ఆ రకం కాదు కదా. ఇల్లు గొరిపెళ్ళి అయిపోయినా తెలిసిపోయింది. యేసు ప్రభువులో మారిపోయారు. వీళ్ళు చంపడం మనకి ఈజీ అయితే తెలిసిపోయింది, వాళ్ళకి చంపేస్తారు. కాబట్టి ఈ శిష్యులే భయపడాలి, భయపడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అని ఆ నెక్స్ట్ ప్లాన్ కళ వచ్చేసి ఏమైందంటే వస్తా ఉన్నదా ఈ హేరోదు రాజు ఏమైపోయాడు, కథం అయిపోయాడు. మరి వాడి నీరో చక్రవర్తి వచ్చాడు. ఈ నీరో చక్రవర్తి వచ్చి యూదులకు అది ఇష్టమైన కార్యం క్రైస్తవం కొట్టడం అని చెప్పి ఆ నీరో చక్రవర్తి ఏమో ఈ క్రైస్తవుని హింసించాడు. అది అపోస్తలుల కార్యాల అధ్యాయంలో. ఆ తర్వాత ఈ చెదిరిపోయారు. కానీ అదే ప్లేస్ లో పేతురు ఉండిపోయాడు. ఇశ్రాయేలు యెరూషలేములోనే పేతురు. అక్కడ సంఘం ఉంటుంది కదా కొంతైనా మాట. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళేమో మళ్ళీ పట్టుకోవాలని మళ్ళీ హేరోదు వచ్చాడు. వేరే హేరోదు ఆ దేశాన్ని రోమన్స్ అలాగే ఈ హేరోదు పరిపాలన వాళ్ళు హేరోది వాళ్ళు వీళ్ళు పరిపాలన చేస్తారు. హేరోదు రాజు పరిపాలన సగం, రోమా ప్రభుత్వం సగం ఇజ్రాయెల్ దేశాన్ని ఏదో. కానీ యూదులకు ఇష్టం అని చెప్పి వీళ్ళిద్దరు అలాగే నాటకం ఆడతారు. ఈ హేరోదు రాజు మళ్ళా ఇప్పుడేమో సంఘస్థులు పట్టుకొని యాకోబుని చంపేసి పేదలు కూడా చైలో భయపడాల్సి వచ్చిందా లేదా? ముందే పేదలు భయపడాల్సి వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మొదటి విషయం భయపడి మానవత్వం ఉందా లేదో చూసుకోవాలి. భయపడమే ముఖ్యం కాదు. మానవత్వం ఉంటే భయానికి మానవత్వంతో మేము కారం చేయాలి. ఆ తర్వాత దేవుని ఆత్మ కలిగి దైవ కార్యానికి రూపుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించిన కార్యం ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రతిఘటించి తెలివిగా దైవ కార్యానికి పూనుకోవాలి. ప్రార్థనా కార్యానికి సువార్త కార్యానికి పూనుకోవాలి. పిల్లల అలాగూ
ఏంటి దైవ కార్యానికి పూనుకుందాం అని పరిస్థితులు చూసి భయం కలిగిన వాడు దేవుడు ఏం చేస్తాడు? అభిషేకం వల్ల ముమ్మరంగా కుమ్మరిస్తాడు. దేవునికి ఎంత ముమ్మరంగా అంటే ఆ చోటు కనిపించేంత ముమ్మరంగా, అంటే ఆ ఆత్మ ప్రభావానికి ఆ స్థలమే కట్టుకోలేదు. పౌలు శీలను బంధించినప్పుడు వాళ్ళు కూడా దెబ్బలతో కొట్టబడిన హృదయంలో వస్తున్న క్యాక్ ఎలా ఉన్నదంటే ఆ గోడలను బద్దలు చేసేంత గట్టిగా ఉన్నాయి. ఆ గోడలు కావాల్సింది మన గట్టి క్యాకలు కాదు. అండ్ ఆ గోడ పగిలిపోవడానికి దేవుడు అనుకున్న క్యాకలుగా మెల్లిగా వేస్తున్నాము విరిగిపోకుండా అని అన్నాం అనుకోవచ్చు. నేను నాగార్జున సిమెంట్ తో కట్టబడ్డాను, నాకు అది కట్టించేయండి. దేవుడు ఆమె అంటాడు పైన గోడలు విరిగిపోకుండా. ఎందుకంటే దేవుడు ఆమె అంటారు పక్కన విరిగిపోతాయి. దేవుడికి స్తోత్రం. గట్టిగా నీ ముందు పోడైపోతుంది. కానీ అక్కడే దేవుడు ఆమె ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయినట్టు తిరిగి కేకలేసినప్పుడు దేవుడు ఆమె అంటే పడ్డాయి అంతే. యెహోషువకి దేవుడు చెప్పాడు కాబట్టి అలాగని చెప్పి ఇంక ప్రతి కోట దగ్గర అలా చుట్టూ తిరిగి కేకలేస్తా ఉంటే దేవుడు ఆమెనండు. ఇక అన్నిటికీ అదే మాత్రం రా. ఎవడు చెప్పాడు అది? దేవుడు ఆమె అనేటట్టుగా మనం ఆత్మపూర్వకంగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అందుకు మనకు ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన ఆమె అంటాడు. అది ఎట్లాంటి గోడలైనా, ఎట్లాంటి ఆటంకాలైనా, ఎట్లాంటి పరిస్థితులైనా, ఎలాంటి ఏంటి మరి వ్యతిరేకతలైనా ఏమైపోతే ఆ గోడలు కూలిపోయినట్లుగా మన ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా విరిగిపోతాయి, చెదిరిపోతాయి. మొదటిది క్రియలు అది పరిస్థితులు చూస్తున్నాం, భయపడతాం ఎంతో కొంత కదా. ఇంటి పరిస్థితులు, మన పరిస్థితులు. నన్ను నేను ఒకసారి బైబిల్ చదువుతూ ఉంటే అలాగే లేదు కదా, ఓపిరే గారు వాకింగ్ చెప్తుంటే అంతే కదా, లేదు కదా అని భయం చేసింది. నేను బాధపడుతుంటే నేను భయపడలే కాదు, అభిషేకం పొంది పని చేయడం మొదటి విషయం అది. రెండోది ఏంటంటే పిల్లల పేరులాగా మనం ఉంచేస్తున్నాడు చాలా మంది. పేదలు చదువుకి వెళ్ళాక ఏం చేయాలి? పౌరుషీలకు దెబ్బలు తిని పాటలతో ప్రార్థిస్తున్నారు. పాటలతో ప్రార్థన చేసే టైం అది. పరిస్థితి ఆయన ముందు అలా ఉందా, ఆలోచన ఉందా? పేదరు ఉందా లేదా? పేదరు కొట్టాడు, దెబ్బలే ఉన్నాయా? కొట్టినది చెప్పలేదు మరి. వాళ్ళకేమో అర్ధరాత్రి దెబ్బలు కొట్టి అర్ధరాత్రి తోలేస్తే పాటతో ప్రార్థన చేస్తాడు. ఇంకే దెబ్బలే ఈయనే చేస్తాడు. దెబ్బలు లేకేమో పడుకున్నాడు కదా. పేదరు కానీ పరదేశం అంటే నాకు కొట్టాలనిపిస్తుందండి నీకు. ఆ పేదరాన్ని నీకెలా కొడతాం? కనపడవు. నీకు కొట్టేంత శక్తివంతులు మేము. మరి ఎవరు కొడుతున్నావు? సంఘాన్ని నడిపించే నీకే తెలుసు కదా, అవునా కదా? సంఘం నడిపించే పేదలు తెలుసా లేదా? ఎవరు కొడుతున్నాను నేను?
మీరు ఎవరు అనుకుంటారు? పేదరికి 4 దెబ్బలు తగిలి ప్రార్థన చేసిందేమో కదా, దెబ్బలు తగ్గటే కదా అలాగా. మనకు కూడా దెబ్బలు తగలకపోతే శిక్ష, శ్రమ, నింద, అవమానం ఇది అది రాకపోతే ఎవరుంటది? ప్రార్థన ఘాటుగా ఉండదు. నేను చాలాసార్లు అలా అనిపించాను. పరిస్థితి తారుమారైతే ప్రార్థన ఘాటుగా వచ్చింది. మామూలుగా అయితే పేదల్లో పడుతుంది. కాబట్టి 4 దెబ్బలు ఎవరికి తగలాలి? ఏమో నాకు చెప్పుకుంటా, నాకే తగలాలి 4 దెబ్బలు అనిపించింది. ప్రభు మేలా ఆయన ప్రభు శ్రమ ఉంది, ఆ పాటలు ఎందుకు రాశాడు కానీ ఆయన మీరు ఉండాలి ప్రభు ఎలాగైనా శ్రమ అలాగా అడపా ఉండాలి అనుకుంటారు. భయపడితే ఏం చేస్తాం అనుకున్నాం? ప్రార్థన చేస్తాం. మానవత్వంతో ప్రార్థన, కొంచెమైన ఆత్మ ఉన్న ప్రార్థన సువార్త చెప్తాను. పేతురు 2 చేస్తాడు ప్రార్థన సువార్త. ఎందుకని భయపడి, ఎందుకని భయపడలేదు. నువ్వు భయపడి నువ్వు ప్రార్థన చేసాడు లేదా? 4 మరి ఇప్పుడు భయం. అప్పుడేమో జైల్లో వేసినందుగా భయపడ్డాడు, అప్పుడు హెచ్చరిస్తేనే భయపడ్డాడు. ఇప్పుడు జైల్లో వేస్తే భయపడాలి కదా, చంపేశారు కదా, యాకోబు చంపేశారు కదా. అంటే ఈ పేరు ఒకసారి ఎవరి గురించి చెప్పుకున్నాం, పేరు డిసైడ్ అయిపోయాడు హతసాక్షి అయిపోదామని. డిసైడ్ అయిపోయాడు. యాకోబు చనిపోయాడు. నేను అరకు ఏసైకి తీర్మానం ఇచ్చాను కదా ఒకసారి, నా ప్రాణం నీకు ఇస్తానని. సైతాన్ని జ్ఞాపకం చేసి ఉంటాడేమో ఒకవేళ. పేదలు ఇదే నీకు మంచి అవకాశం, హతసాక్షి అయిపో. అప్పుడు అరకు మాట ఇచ్చారు కదా ఏసైకి, ఇప్పుడు మాట మంచి అవకాశం. కాబట్టి ఏం చేయాలి? గమ్ముగా ఉండు, లేదు వాళ్ళు వేసేసుకుంటారు. వాళ్ళ పైన పడుకుంటే పడుకుంటే టెన్షన్. మళ్ళీ రేపు ఎలాగా టెన్షన్ పడ్డాం అనుకో, ఆ టెన్షన్ లో బీపీ ఎక్కువైపోయి ఇక్కడ చచ్చిపోదు. ఒకసారి ఇది అక్కడ సాధ్యం అనుకో, 10 సార్లు అది అని గొప్పగా ఆయన అని సాతాను పదే లేకపోతే నా తమ్ముడు అది యాకోబు సోదరుడు చచ్చిపోయాడు కదా, నేను కూడా చచ్చిపోతే ఇంకా నా పైన కూడా అయిపోయింది అనుకో. అలాగే చేసి పేదని జోగొట్టాడు. పేదలు భయపడ్డాడు. నిద్రపోవడానికి మనం రాత్రి భయపడతాం. భయపడవాలి ఏదని గట్టి చెప్పాలంటే భయపడతారు. భయపడద్దు, ధైర్యం చెప్పండి. భయపడుతూ చెప్తారేంటి? వాళ్ళని భయపడడం అన్నట్టున్నారు. కొంతమందికి మాత్రం ఉంటుంది, ఏమో ఏంటి ఏమో ఈ రాత్రి నుంచి ఇటు వెళ్ళిపోతే నా బంగారం కొలిచారు కదా, ఇక్కడ పడుకొని నేను పడుకుంటు చచ్చిపోయాను అనుకో, వదిలి వెళ్ళిపోయింది పట్టుకెళ్ళిపోతారు. అది చచ్చిపోయింది అనుకో, ఎక్కడ సంగతి ఏంటి? నేను చచ్చిపోయింది పడుకోవడంలో కూడా సుఖంగా పడుకోవాలి. మనం కొంతమంది నిద్ర రాక పడుకోరు, నిద్ర లేదు. మరి కొంతమంది నిద్ర వస్తుంది పడుకోరు. ఆయన చచ్చిపోయి చచ్చిపోయాడు, అక్కడ కలిసిపోయి నీకు ఎందుకురా బాబు, చక్కగా ఫుల్ న్యూస్ కొట్టేసి ఏం చేయాలి? దేవా పడుకుంటున్నాను, అటో ఇటో నీకు ఇష్టమే, వీడికేంట్రా ఎంత ధైర్యం అని చెప్పి, ఎంత ధైర్యం భూమి మీద ఉండాలా అని చెప్పి దేవుడు కూడా రానివ్వడు. కాబట్టి సాతాను ఏం చేస్తాడు? మనకు ఆధ్యాత్మికమైన నిద్ర కలగజేస్తాడు, ప్రార్థన చేయకుండా. అలాగే సంఘంలో కొంతమంది ఉన్నారు,
ఎన్ని పరిస్థితులు రాని ప్రార్థన చేయి. పేదరేమో ప్రార్థన చేయగలరు, డిసైడ్ అయిపోయాడు. మనలో కొంతమంది సాధన ఏం చేశాడు తెలిసిన, డిసైడ్ అయిపోయాడు చేశాడు, నేను ఇంకెప్పుడు గుడికి వెళ్ళాను, నేను ఇంకెప్పుడు ప్రార్థనకు ఉండడానికి వెళ్ళాను. దేవుడికి తెలియదు ఆ ప్రార్థన చెయ్యడా, దేవుడికి తెలియదు. నీ ఇంట్లో ఏదో చిన్న చేసుకోవచ్చు, దేవుడికి తెలుసు. అది పీడీస్ ఉన్నది వాళ్ళు మనం ఎరగక మునిపే మనకు అక్కరగా ఉన్నదేమో అది ఒక్కటి తీసుకొని మీరు ఇంజక్షన్ వేసేసి చేసాడు. ఆ బందరం అయిపోయాడు అంతే. సుందరంలో పోయి ఇక బందరం ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తే వాళ్ళ దగ్గర నుంచి బందర్లోకి వెళ్ళిన ప్రార్థన నువ్వు చెయ్యాలంటే బ్రదర్లు అంటుంటారు, ప్రార్థనా బ్రదర్లు ప్రేయర్ బ్రదర్లో ఉంటారు. అంతేగాని ప్రార్థన చేయనోడు చెయ్యను అనుకున్న వాళ్ళందరూ ఎక్కడ చెప్పిన బందర్ రైల్వే పోమాట పోతు దగ్గర ఉంటది ఉండదు. ఎంత ప్రార్థన చేసేవాడైతే ఏం చేస్తాడు, అలా ఆ ఉండిపోతాడు. ప్రార్థన ప్రదేశ్ చేసి నాకు ఉండిపోతాడు అంతే. ఇటు తిరుగుతాడు, ప్రార్థన చేస్తాడు. పోతు బుద్ధి వాడి చాలా అలాగే చేస్తాడు. వాడు ఇంజక్షన్ చేస్తాడు. మనకు తెలియ కావాల్సిన ఏముందేసే తెలుసు, సంఘ ప్రార్థన చేస్తుంది, ఎవరు ప్రార్థన చేసినారే అని చెప్పి ప్రార్థన చేయనివ్వడు. మరి మనం ఏం చేయాలి, కదవా మేము ప్రార్థన చేసి ప్రయాసపడతా ఉంటే నువ్వు హాయిగా పడుకుంటావా? అయితే మనం ఏం చేయాలి, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసి పేదలు బయటికి రప్పించి మరి ఇప్పుడు ప్రార్థన చేయి అని పేదలు చేసి ప్రార్థన చేయించింది సంఘం. దేవనిస్తోందా? సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేయించి బయటికి రా. చూద్దాం చెప్పి నేను చెప్పాను చెప్ప ఆయన చెప్పి అసిస్టెంట్ పాస్టర్ పెట్టేద్దాం. ఇక్కడ మెయిన్ పాస్టర్ కాన్ఫ్లాన్ని మెయిన్ పాస్టర్ని పేదవి చూడడం అంతా కూడా అసిస్టెంట్ పాస్టర్ చూస్తాడు అని చెప్పేసి బయటికి రప్పించాను. పేదరికి శుభాలు చెప్పుకోవాల్సి వచ్చిందా లేదా? ఎవడైనా నా బతుకు ఇంతే, నేను ప్రార్థనకి రాను, నేను గుడికి రాను, నేను ఎలాగే ఉంటాను, అయిపోయింది నా బతుకు ఇది అది అనుకున్నాడు. ఏం చేయాలండి? ఎవడి కోసం రావురా, ఎవడి కోసం రావు. నువ్వు కష్టపడేది నేనే అక్కడైనా, అక్కడ గిన్నెలు తోమేది నేనైనా, భోజనం వండేది నేనైనా, భోజనం తీసేది మేమైనా, మిగిలిపోయింది ఎవడు తింటాడు, పని ఎవడు చేస్తాడు అని చెప్పి ఏం చేశాడు, భోజనం కట్టు కాకపోతే రాడు ఎలా రాదు. ఈ 3 రోజులు మనం చూద్దాం. దేవుడి ఎవడెవడికి ప్రార్థన ఇష్టం లేదు, వాడు గేర్లు ఎక్కిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి తలకాయ పిచ్చెక్కిపోయి ప్రార్థనలో ఉంటేనే హాయిగా ఉండాలి. ప్రార్థన తిరుగుతున్నాడు, వాడు మెంటల్ వాడు అయిపోయి ఏ తగ్గుతుంది, ఎక్కడ పడితే దెబ్బ తగిలిస్తా ఉంటారు. లేకపోతే వేసేసి పగటించి కొని నేను సంఘంలో పెడితే వెదవేశాడు అంటారా? గుడికి రాడట ఆదివారం, మళ్ళీ ఏమో ప్రార్థన చేయాలి, ప్రార్థన వాడు కానీ రాకపోతే మన మీద మన పూజ చేయాలి. సరేనా? కొంతమంది రాగోరీలు రాలేకపోతూ ఉన్నారు అన్నమాట. వాళ్ళు ఎలాంటి పౌరుషీలు అంటారు. పౌరుషీలు బయటకు వచ్చేది ఉందా లేదా? చదువుకోవడం ఉందా? బయటకు వచ్చారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, అక్కడ వచ్చేయాలి అనుకున్నవాడు పౌరుషీలలాగా పాటలతో ప్రార్థనలు చేస్తా బయటికి రావాలి. వస్తారా? గట్టిగా వస్తారా? వచ్చి తీరుతారు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళి పంపట అట్లాంటిది దేవునికి సంవత్సరం. వచ్చి తీరుతారు. యోసేపు దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడేటట్టు కూడా చేస్తాడు దేవుడు.
పౌలు శీలులు ప్రార్థన చేయగా ద్వారా తెరవబడు. యేసయ్య అన్నాడు, మీ ద్వారములు తెలుస్తున్నాను నీకు ఉండాలి. పౌలు శీలులు ప్రార్థన చేయగానే ద్వారా తెరవబడ్డే చెరసాల అధిపతి ఏమయ్యాడు? సాగిలు పడుతూ అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలి? నోరు చూసిన సంఘానికి పద కాదవా, ఇంతవరకు గుడికి రానివ్వరా, నేను గుడికి వెళ్తుంటే అని ఆయన అనేవాడు రక్షణ పొందదు, అది ఆడేస్తుంటే వద్దంటాడు. లేకపోతే వాడు రక్షణ పొందాడు ఆడు చంటికి ఎప్పుడు ప్రార్థనైనా వీటికి తీసుకెళ్ళవా, మోసికి తీసుకెళ్ళవా ఏంటి అని అంటాడు. ఏంటే బాబు ఎప్పుడు ఇదేనా సంవత్సరం అయింది, 10 సంవత్సరాలు అయింది అని చెప్పి ఈడు అంటుంటాడు. ఆమె అటు తిప్పుదాం ఇటు తిప్పుదాం అంటుంటది. ఎగ్జిబిషన్ లోనేమో ఆకాశ చక్రం ఎక్కించేద్దాం అంటది. వీడికి పోయి అక్కడి నుంచి పోసేస్తుంది. ఏం చేయాలి బాబు? సాగిపోయిపోతున్నట్ట ఏమిటి గుడికి పదండి వెళ్దాం. సౌలు కాలంలో పరిస్థితులు చూస్తే దావీదు ప్రార్థన చేస్తే దావీదు అన్నారట, దేవుని మందిరానికి పోదాం దావీదు అంటే సంతోషించాడట. దేవుని సౌలు కాలంలో గుడే పట్టించుకోలేదు. రాగోనియు రాలేకపోతూ ఆశ కలిగి ఉన్నాడు. వాళ్ళేమో పౌరు టైప్ అంటారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళు కూడా ఏంటి మరి ధైర్యముగా లేకపోతే సంతోషంతో విడుదల ఆనందంతో ఇక్కడికి దేవుడు తీసుకొస్తాడు వాళ్ళని. దేవుడికి స్తోత్రం. పిల్లల మనం ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎంత ప్రార్థన చేసి ఇంతేలే అని అనుకో. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి పేతుల్లాగా ఉండదు, ఇక్కడికి వచ్చి పౌరులాగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన పేతుల్లాగా ఉండాలంటే 4వ అధ్యాయంలో పేతుల్లాగా ఉంటారు, 12వ అధ్యాయంలో పేతుల్లాగా ఉండొద్దు. 12వ అధ్యాయం 16వ అధ్యాయంలో వెళ్ళిపోయినా పౌరులాగా ఉండాలి మాట. పేదలు 4వ అధ్యాయం బాగానే ఉన్నాడు, 12వ అధ్యాయం లాగానే ఎందుకు అనుకుంటాడు. పౌరు 16వ అధ్యాయంలోకి వెళ్ళిపోయాడు, ఆయన కూడా ఏమంటాడు? పౌరు 16వ అధ్యాయం ఏంటి? అపోస్తలుల 16వ అధ్యాయం పిలిచి జనగాలను పడేసాడు. 16వ అధ్యాయంలోకి వెళ్ళి ఏమంటున్నాడు? ఇంకా బాబు 24 అధ్యాయం ఉన్నాయి, ఇప్పుడు 16వ అధ్యాయం ఇంకెన్ని అధ్యాయాలు ఉన్నాయి? అపోస్తలుల మొత్తం ఎన్ని అధ్యాయులు? 28 అధ్యాయాలు. ఇంకా ఎన్ని అధ్యాయులు ఉన్నాయి? ఇంకా 12 అధ్యాయులు ఉన్నాయి. 12 అధ్యాయాలు అయిపోయి బాబు తర్వాత రోమపత్రిక ఉంది. ఇంకెంతవరకు ఉన్నాయో బాబు అనేసి అంటే ఏప్రిల్ 10 వరకు ఉంటాను నేను. నన్ను సాంపడం నీ తానం కాదు. ఆశ ఆశ దేవుడి కూడా బతకాలని. ఇక్కడికి వచ్చాక వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే పడుకోవడం, ఇక్కడికి వచ్చాక ఇటు అటు తిరగడం, ఇక్కడికి వచ్చాక నేను ఆలోచించాను. నాన్సెన్స్ మ్యాటర్. సాధారణ మనల్ని ఏం చేశాడంటే 12వ అధ్యాయం పేరులో పడుకోబెట్టడం. విడుదల నీకు, విడుదల రాని వారి కొరకు. లేదో మనం నెక్స్ట్ చావడానికి రెడీ. యాకోబు చంపేశాడు, పేతురు రెడీ అయిపోయి చచ్చిపోవడానికి. అలాగే మనం కూడా నిర్లిప్తంగా ఉన్నామనుకో, పేతురులాగా పడుకుంటా మనసు ఆధ్యాత్మికంగా ఎలాగుంటా చాలే ఆధ్యాత్మికమైన ఒక నిద్ర మందులు వెళ్ళిపోయామనుకో ఏమైపోతుంది? తర్వాత చర్చ పరిస్థితుల్లోకి వెళ్తాం. మనీలు ఏం చేసుకోవాలన్న రోజులే మొన్న ఇల్లు చక్క పెట్టుకోండి అన్నారు. నైట్ ప్రేయర్ ఇల్లు చక్క పెట్టుకోండి. ఆ రోజు రాంబాబు గారు మరణం దగ్గర కార్లు వెళ్తుంటే బాధపడి, దేవా ఇప్పుడు బ్రతికించేయమంటే బ్రతికించేస్తాను నేను, నువ్వు ఆమె నన్ను ప్రార్థన చేసేస్తాను, లేకపోతే ఆయన ఎందుకో ధైర్యం విశ్వాసం చేసినది మనం బ్రతికించామని కాగ్రత ఏకాగ్రతతో దేవుని మాట్లాడుతున్నాడు. బతికించేయగలరు, నేను అర్థం చేస్తాను అని దేవుడు.
బ్రతికిస్తూ ఉంటే ఎప్పుడు అన్నాడు. చాలా టైం ఫాదర్ విశ్వాసంతో ఆ మాటని ప్రకటించారు. ఇల్లు చెక్క పెట్టుకోవడం నేర్చుకోవడం లేదు. ఏంటి భూలోకం ఎలా బతికేద్దాం, ఎలా ప్రాణాలు ఏంటి అపాయంలో తప్పించుకుందాం. రాష్ట్రం గారు నేను రాలని అన్నారు. ఆ పరిస్థితులు అవి రోజు ప్రార్థనలు, ఇంట్లో పనులు కావాలి, ఇంటి పనులు చేసుకోవాలి, వంట పనులు చేసుకోవాలి, ఆడపిల్ల గారు సాయం నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను రాలేనండి మీరు చేసుకోండి అంటే నేనేమన్నా అలాగేనా స్వాతంత్ర్యం ఉండాలి కదా. మేడం కొరకు నేను ప్రార్థన కూడా చేయలేదు. దేవుని ఏర్పాటు ఉన్నది రావాలన్నాను అంతే. దేవుడు ఆమె ఆ ద్వారా చెప్పింది మాట నేను రాలేనండి అంటే ఒక చిరునవ్వు నవ్వే మేలు. కానీ అది బుధవారం కదా, ఆదివారం సాయంత్రం, సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రం, బుధవారం 6:10 ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఒక్క క్షణం చాలు దేవుడికి, ఒక్క సెకండ్ చాలు. మైండ్లో కావాల్సిన పెడితే పదండి అంటారు. ఆమె ఎన్నోసార్లు మీరు ఎప్పుడు ఇంకా నేను రాదంటే పదని ఆమె అంటారు పదవి. ఈ రోజు అంతే ముందు రెడీ అయిపోయింది ఆమె, నేను లేట్ అయిపోయింది. దుష్టుడు ఏం చేశాడు? పాల్గొన్నాడు. ఆ రోజు చూసుకోవాలి ప్రార్థన చేసుకునే వ్యక్తి కాబట్టి తెల్లవారి దర్శనాన్ని ఇచ్చి పంపించాడు. మేల్కొంది. ఆ మాత్రం భయం లేకపోతే, ఆ మాత్రం దేవుని ఆత్మ లోపల లేకపోతే దేవుడు రక్షించలేడు. ఇల్లు చక్క పెట్టుకోవడానికి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఇల్లు చక్క పెట్టుకోని రాని చెట్టుంటే కానీ నా ప్రాణాలు కాపాడు, నన్ను కాపాడు, మా పిల్లలు కాపాడు, నేను పెళ్లి చేసుకుంటాను, ఇది అది అంటే అదంతా అది జరిగిందా లేదా తర్వాత సంగతి. ఈ రోజు ఇప్పుడు చక్క పెట్టుకున్నావా లేదా అనేది ముఖ్యమైన సంగతి. ఎప్పుడో ఆలోచిస్తారు. ఇప్పుడు అనుకున్నావు ఆధ్యాత్మికంగా మానసికమైన నిద్రలో పంపించడా సాధన అనేది ఆలోచన. కాబట్టి పిల్లల మనం పేదలు లాగా ఒక తీర్మానానికి ఎప్పుడు వచ్చేయదు. అదొక రకమైన మత్తు. నేను ఎలాగే ఉంటాను అప్పుడు ఒక మత్తు. నువ్వు ఎలా ఉండాలో దేవుడు డిసైడ్ చేస్తాడు, చేశాడు. నువ్వు ఎలా ఉండాలో ఇక్కడ సంఘ కాబట్టి డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఆయన అనుకున్నట్టు నేను పెంచుకుంటున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను పెంచుతాను. మీరు అనుకున్నట్టు పెంచుకోవడం చెప్పబడుతుందంటే నన్ను ఒప్పుకోలేదు. ఒక ఇల్లు కడుతున్నాడు, మేస్త్రి ఇష్టమా లేకపోతే ఓనర్ ఇష్టమా? ఇల్లు కట్టరు అన్నోడు ఇష్టమా? ఎవడు ఇష్టం? ఇప్పుడు మేస్త్రి కడుతున్నాడండి, ఓనర్ వచ్చాడు ముందు అన్నాడు ఎలాగెలాగంటే అలాగే కడతాము. ప్రతిదానికి వచ్చి కిటికీ ఏంటి అంత ముప్పుగా ఉంది, ఇదేంటి ఎలా రాలేని చెదపడేస్తున్నారు, నేను స్పేర్ టైమ్ లో ఇంటికి లేని పనులు కొట్టేస్తున్నారు అని అనొచ్చా? డోర్ మూయినారు. ఫైనల్ గా నువ్వు అనుకున్నట్టు లేకపోతే అప్పుడు మధ్యలో అడగచ్చా? ఒకరేమో సార్ మీద ఇలా దిగుతా ఉంటాడు, చేస్తా ఉంటాడు. ఆ మట్టి గిట్ట అంతా దంచి తీసి కడుపు తీసి చేస్తా ఉంటాడు. మట్టి అడగచ్చా? అది సార్ మీదకి వచ్చినప్పుడు ఏంటారు మొక్కలు తిప్పేస్తున్నావు ఏంటి? తెల్లగా పాతగా తిన్నగా ఉండాలి పూజ అనొచ్చా? దానికి నోరు వచ్చిందంటే ఆ నోటికి ఇంకొక మందు మొదలు పెడతాను. ఇక్కడ బొమ్మలు ఇష్టం. మట్టి పూజ ఎవరిదైనా అవ్వచ్చు, పూజా ప్లాన్ ఎవరిదైనా అవ్వచ్చు, కానీ బొమ్మలు ఇష్టం. ఇక్కడ ఇల్లు కట్టేవాడు ఇష్టం. ఏసయ్య ప్రవక్తని కష్టపడుకుంటారు ఇక్కడ ఇల్లుని. మళ్ళీ మీరు మాత్రం నోరెత్తడానికి వీలు లేదు. ఇలాగంటే అంతే.
అది నీకు ఇష్టం కాలేదు, తప్పు అనుకో, లేఖనానుసారంగా తప్పు అనుకో, ఉపయోగానికి చెప్పు, దేవుడికి చెప్పు, నేను వద్దంటూ లేదు. నేను ఏసులాగా మారాలనుకుంటున్నాను. ఏసులాగా మారుద్దామంటే మళ్ళీ మనకు వేరే దిక్కాలోచన రావడం. నేను దీనికి రాను, దానికి రాను, ఇలా చేస్తాను అని అనడం ఏంటి? నువ్వు అలాగైతే అలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపో. నీకు పాలిష్ కొట్టేవాడు ఉంటాడు చూసాడు, సోప్ రాసేవాడు, అక్కడికి వెళ్ళి వాడు నీ ఇష్టం వచ్చినట్టుగా వాడు కడతాడు అక్కడ. అక్కడికి వెళ్ళి నీకు హ్యాపీగా ఉంటుంది కొంతకాలం. కానీ ఇక్కడ మాత్రం అలా కుదరదు. ఓఫిర్ గారు నేను కలిపి ఈ సంఘ విషయంలో ఏంటి తీవ్రమైన కాంక్షతో ఉన్నాం, యేసు సారూప్యం రావాలని. మధ్యలో నువ్వు మన నీ డైరెక్షన్ ఇలా చేద్దాం అలా చేద్దాం సలహాలు, లేకపోతే ఒక అభిప్రాయం చెప్పొద్దు అంటున్నాను. నేను ఎలాగే ఉండి తీరుతానంటే ఏంటో తెలిసిన అది ఆ ప్రథమ అపోస్తులుడి పేతురికే దిక్కులేదు. దుష్టుడు మాయ పన్ని వంశాక్షులు అయిపోయి యాకోబు తర్వాత అసలు నువ్వు ముందు అయిపోవాలి, కానీ యాకోబు అయిపోయాడు. నువ్వు మాట ఇచ్చావు కదా వేసాక అక్కడ గెస్టిన్ రోడ్ లో ఇప్పుడు నెరవేరు అవుతాడు. మిగతా ఇంకేదైనా బాగుంటుంది. పేదది బయటికి రా, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే ఎంత అసాక్షన్ అయిపోతుంది. ఆ ఒక్కటి మాత్రం అడుగుతాను. కొంతమంది అడుగు, కొన్నిట్లో మాత్రం నా ఇష్టం, నేను చెప్పాడు చెయ్యాలి, నేను అనుకున్నాడు జరగాలి. నీకు సైతాన్ని గురించి నా అభిప్రాయం అడుగు. వాడు మనల్ని డ్యామేజ్ చేయాలని చూస్తాడు. వస్తున్న క్రీస్తు సారూప్యాన్ని డ్యామేజ్ చేయాలి, పాడు చేయాలి. అది కాబట్టి అలాగ ఒకవేళ నా అభిప్రాయం తప్పైతే దేవుడిని అడగాలి. నా మీద ఉన్న నాయకుడిని నువ్వు అడగాలి. కానీ ఎవరికి వాళ్ళ సొంతగా తీర్మానాలు చేసిస్తుంటే నష్టపోతున్నా. నాకే అభిప్రాయం ఉన్నది, ఒకరాయ్ గారి సందేశానికి ఆలోచనకి కనెక్ట్ అవుతుందో లేదో చూసుకోలేదు. లేకపోతే మనం ఏమంటాం, అక్షాలోములు అయిపోయి అక్షలో మనకనుకోని కదా పోయాడు. ₹1 వస్తే అన్నారండి, 14 సంవత్సరాలు అయింది రాలేదు అని చెప్పేసి వాడు ఏదో రప్పిస్తాడని చెప్పాడట. వాడికి అది లేదు ఇది లేదని కూర్చోనండి. అక్షలోనే ₹1 రప్పు చేస్తానండి. వాడి ముక్తి బతుకు అయిపోయింది. ఇప్పుడు ఓపీ మినిస్టర్ మంచి పదవి ఆడింది, అది లేకపోయింది. వాడికి ఏం బిల్లు వచ్చింది? కనీసం బిలం గాడిదన్నా పో కదా, కనీసం ఐగుప్తులో మంత్రసానైనా కదా. అది మరీ ఘోరంగా ఆశ్చర్యంలో ఎందుకండి అది ప్రవక్తకే తీర్మానాలు చెప్పారు. ఎందుకు మనకు అట్లాంటివి అవే సైతం పెడతా. నేను ఇక్కడ ఫోటో పెడుతుంటే వాళ్ళు నువ్వు ప్రత్యేక ఫోటో ఏ బాబు రాలేదంటే నేను వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నానంటే మై ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా చేస్తుంది, ఇక్కడ రాకముందు మళ్ళీ వ్యక్తిగతంగా చేస్తుంది. ఈ సంఘ సభ్యుడు అయితే ఇక్కడ సంఘక్షేమాభివృద్ధిలో ఆ సంఘంలో నువ్వు ఒక సభ్యుడివి, సభ్యుడు కాదు, ఒక అవయవాన్ని నీ వ్యక్తిగత ప్రార్థన పెరగడంతో ఇది కూడా నీకు అనుకోదు. అంతలో నీకు వెళ్ళిపోతా. నువ్వు 3 రోజులు ఉన్నావు, 40 రోజులు ఉన్నావు ఊళ్ళో నిండుగా ఇక్కడికి వచ్చేసి అక్కడ పెట్టేసుకో. వద్దనా సువార్త వచ్చి మనం ఏమైనా ప్రార్థన ఇక్కడ ప్రార్థన అలా కాదు. నేను చేసుకుంటా అంటే అదే నీ దిక్కాలోచన కాదు. ఇలాంటి ఎన్నో సాధారణలో మన మనసులో పుట్టించి
పేదలకు కలిగించిన నిద్ర మందులు మనకు కూడా కలగజేస్తారు. ఒక ప్రమాదంలోనికి మనం తీసుకెళ్ళిపోతాం. అభిషేకం మనకి కొనుక్కోవాలి. బిగ్గరగా దేవునికి ఇప్పుడు కేకలు వేయాలి. వస్తున్న పరిస్థితుల ప్రమాదాలను చూసి మనం దేవునికి కేకలు వేయాలి. అభిషేకం మళ్ళా పొందాలి. మళ్ళా జైలులోంచి వచ్చి మనం దేవుని కొరకు కార్యాలు చేయాలి. అలాగున్న వారిని మనం మిగిలిద్దాం. దేవుడు మనకు సహాయం చేయగలగాలి. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రోజు మేము 4 గంటలకు ముగించుకుందాం. ఎందుకంటే కార్పొరేట్ ప్రయత్నాలు ఉంది కాబట్టి ముగింపు సమయం నేను చెప్పలేదు. అందుకే అది ఎంత టైం అయిపోతుందో తెలియదండి. 4 వరకు జరుగుతుంది. ఈ గంట సేపు దాదాపుగా 5 నిమిషాలు తక్కువ, గంటన్నర సమయం ఉంది మనకు. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం. ఇంతవరకు కూర్చున్నాగా లేచి నిలబడి ఆకాశం తోటి చేతులు ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కోరుకుందాం. మొట్టమొదటిగా దేవుడు పలికాడు, నువ్వు కృత్రిమ అవయవమా లేకపోతే వాస్తవ అవయవం? సంఘములో ప్రార్థన కొరకు బ్రతికి ఉన్న అవయవమా, చనిపోయే అవయవం, తెగిపడిపోయిన అవయవం? ప్రియులారా, మన సంఘం ఇంకా దేవుని వైపు సంపూర్ణంగా చేతులు చాపే సంఘం కాదు. మోషే 2 చేతులు చాపినట్టుగా మన సంఘం ఇంకా చాపడం, ఒక చెయ్యి చాపే సంఘం అయిపోయింది. ప్రార్థనా పనులు రాలేకపోతుంది. ప్రార్థన చేయాలని వాళ్ళు రాలేకపోతున్నారు. మన మధ్యలోనికి ఒక చెయ్యి తీసేసాడు సాధ్యం. మరి కొంతమంది అనుకుంటారండి, మోషేలా 2 చేతులు ఎత్తే వాళ్ళు లేరు. మరి కొంతమంది ఒక చెయ్యి లేని వారిగా ఆధ్యాత్మికంగా ఉన్నారు. ఆత్మలో 2 చేతులు లేని వాళ్ళకి కొన్ని విషయాల్లో దేవుడికి ప్రార్థన చేస్తారు, కొన్ని విషయాల్లో లోపానికి చేతులు చాలు, కొన్ని విషయాల్లో దేవునికి సహాయం ఇస్తారు, కొన్ని విషయాలు మనుషులు సహాయం కోరుతారు. ఒకసారి దేవుని వైపు చూస్తారు, ఇంకొకసారి లోకం వైపు చూస్తారు. వీళ్ళకి ఏమైనా అయిపోతే ఇంకొచ్చి ప్రార్థన చేసి అంటారు, వీళ్ళకి బాగుంటే ఇంకొకటి ఇంకొచ్చి ప్రార్థించదు. ఒక చెయ్యి లేని సంఘం అమాలేకీయులు 2 చేతులు విరోధంగా దేవునికి మీదకి లేపారు. అమాలేకీయులు అన్న 2 చేతులు దేవునికి విరోధంగా లేపారు. మనం కూడా ఇప్పుడు 2 చేతులు లేపారంటే భౌతికంగానే కాదు, సంపూర్ణ సహాయం కొరకు దేవుని వైపు వెళ్తారు. సంపూర్ణ సహాయానికి ఇక్కడ మనుషులేని, ప్రార్థన పనులేని. ఆల్రెడీ 2 ప్రార్థనా పనులు సత్యగారు, వరలక్ష్మి వెళ్ళిపోయారు ఈ లోపలికి. 2-3 ప్రార్థన పనులు చెరలో ఉన్నట్టు ఉన్నారు. మనకి కేకలు వేయాలి. యాకోబు చనిపోయాడు, కొంతమంది జైల్లో పడిపోయారు. ఇప్పుడు పేతురు చావడానికి రెడీగా ఉన్నాడు. సంఘం కేకలేసింది. అలా స్త్రీలలో 3 వెళ్ళిపోయారు. అభిషిక్తులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ప్రార్థన పనులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. పునసాన ప్రార్థన పనులే చెరలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ మనసులు కూడా ఇంకెంతేలే దేవుడు సాయం ఉందిలే అని అనేటట్టుగా చేసేయాలనుకుంటున్నాడు. వాళ్ళైతే పౌరులో ఉన్న రావాలని మనం ప్రార్థన చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. మనం ప్రార్థన చేస్తే వచ్చేస్తారు. సంఘానికి 2 చేతులు ఉన్నట్లుగా వాళ్ళు వచ్చేస్తారు. మనకు 2 చేతులు ఉంటాయి. వాళ్ళు వస్తే ప్రార్థన చేద్దాం. కుంటి సంఘంలో దగ్గర తీసుకురా ప్రభు అని సంపూర్ణ రెండు చేతులు ఎత్తినట్లుగా నేను వస్తున్నాను కానీ ప్రభు నేను వస్తున్నాను కానీ ప్రభు వాళ్ళు ఉండిపోయినాయి చేతులు. అయ్యో పౌరులు సేవ చేతిలో ఉండిపోతే దేశ సంచారం చేసేది ఎవరు? అలాగే ప్రార్థన ప్రయత్నం దాదాపుగా 6 నెలల పైగా వెళ్ళలేదు. వాళ్ళు ఈ ప్రయత్నం వాళ్ళు ఉండిపోతే దేశ సంచారం చేసి ప్రార్థన చేసేది ఎవరు? వాళ్ళు లెక్క అడుగుతారు. ఆ సభలో ఉన్నట్టుగా లెక్క స్నేహితులు కదా అంటే సహవాసం కలిగిన ఆ 90 ఎక్కడ వాళ్ళని ఆ 90 ఎక్కడ నువ్వు స్వస్థతి పొందాలని నీకు ఆహారం జీవాహారం దైవసాన్ని దొరుకుతుంది. కానీ వాళ్ళకి నువ్వు అనుకున్నది ప్రారంభించలేదు. అది మన లోపాన్ని సవరించుకున్నారు. మన దోషాన్ని మన దోషాన్ని దగ్గర చేరుకుంటారు. ప్రార్థన చేయలేకపోయేది. వాళ్ళైతే చాలా ప్రార్థన చేస్తారు. నన్ను క్షమిస్తాను. వాళ్ళు విడిపించిన వారిని విడిపించుకున్నారు. అలాగే కొంతమంది ఉండిపోయారు. అది వాళ్ళు రాగోని అయ్యా రాకూడదని నాకు రావడానికి ఇష్టపడలేదు ప్రభు. అయ్యా సాధారణాన్ని అయ్యా ఇష్టం లేకుండా చేసేసాడు. వారికి ఆసక్తి లేకుండా చేసేసాడు. వారిని కూడా ప్రభు పేదలకు బయటికి తీసుకున్నాను. పేదలకు బయటికి తీసుకున్నా అది మనసులు మోసపరిచు అది మనసులు మోసపరిచుతాయి. దేవదూతలు పంపి పేదలు బయటికి తీసుకొచ్చారు. అప్పుడు తెలిసింది పేదలకి అలాగ ప్రభా వాళ్ళు కూడా ప్రభా ఎవరో ఒకరు పంపి వాళ్ళకి బుద్ధి చెప్పి తీసుకురాను. ఎవరో ఒకరి ద్వారా బుద్ధి చెప్పి తీసుకురాను. వాళ్ళు తీసుకురా ప్రభా వాళ్ళు తీసుకురాను. వాళ్ళ మనసులు రేపండి మనసులు రేపండి వాళ్ళు ఊరుకొని ఉంది ప్రభా. వాళ్ళ నీతిగా ప్రభా వాళ్ళ నీ పిల్లలు నువ్వు స్వరం తీసుకోగలుగుతున్నావు ప్రభా. నువ్వు స్వరం తీసుకోగలుగుతున్నావు. అది ఒంటిగా వెళ్ళి వాళ్ళ అపవాది వాళ్ళు రావాలని ఆయన వాళ్ళ ఆసక్తి పొందాలనుకున్నాడు. చచ్చిన వారిని సైతం బ్రతికించింది.
బ్రతికించిన ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్న ప్రభావ వాళ్ళని బతికించిన ప్రభావ వాళ్ళని లేపుకున్నాయి రాజు లేపు ప్రభావ నేను జీవిస్తున్న మృతులని అన్నట్టుగా మృతి స్థితిలోకి వెళ్ళిపోయిందాన్ని ఏమో ఎదుర్కొన్నాను వారు ఎదురుగా ఆ ప్రార్థనలు తెచ్చుతారు పరిశుద్ధాత్మ దిగినమునైనా సహాయం చేయగలరు సహాయం ఆత్మక్షేమాన్ని కాలిపోవాలి సహాయం చేయబడినారు మొదలైన ఈ చరిత్ర రహస్యం ఎలా మా జీవితంలో జరగకపోతే దాని ఇలా సహాయం చేయండి ఆదివారం లేకుంటే తీసేస్తున్నారు ఆ మంత్రి స్థానం మానవులు తీసేస్తున్నారు చచ్చిపోతా ఉంటే బ్రతికిద్దామని లేదు నాయన పిల్లలు చచ్చిపోతా ఉంటే బ్రతికిద్దామని లేదు ప్రార్థన జీవించింది అన్నాడు ప్రార్థన చేయించేది ప్రార్థన చేయించేది ప్రార్థనకి జవాబిచ్చేది సంభావనగా రాకపోయినా సాతాను మాటతో మానసికమైన వైఖరి మార్చుకోవడానికి మానసిక స్థితిని మార్చుకోవడానికి సహాయించండి ఏదో ఒకలా బతికేద్దాం ఇలా ఉంటే చాలు జీవితం అని అనుకుంటున్న స్థితి నుంచి తప్పించినాను నీవు ఈ దాసుడు నీ సాగులోనికి రావాలని నువ్వు వాక్యాన్ని పంపిస్తున్నావు ఎవరి యొక్క వాక్యం వచ్చిన వారి దైవంగా చేయడానికి వాక్యం పంపిస్తావు ఆ వాక్యాన్ని కూడా చేస్తూ దైవం తవ్వకుండా తీసుకున్నాడు ఒక దెబ్బ కొట్టైనా లేదు గర్తించి లేదు దెబ్బ కొట్టి లేదు భయం కలిగించిన భయం కలిగింది భయం కలిగి మనుషులు భయం ఉన్నాయన ఏ అబద్ధకాలంటే నువ్వు భయం పుట్టించుకోవా ఎన్ని పరిస్థితులు కలిగి భయం రావట్లేదు దేవుని పరిస్థితులు కలిగినప్పుడు భయం రావాలి పాలు తాగే పసిపిల్లలాగా మారిపోయారు అందుకనే భయం ఆదివారం దేవుడు మాట్లాడే పరిస్థితులు మనం చూస్తే నాకు భయం కలిగి ప్రార్థన చేస్తానని కళ్ళు తెరవబడితేనే భయం కలుగుతుంది
ఎంత చెప్పినా కూడా కానీ తెరవబడకపోతే పిల్లరా అని పరిస్థితి అపాయానికి సిద్ధపడిపోవాలి, ప్రమాదానికి సిద్ధపడిపోవాలి, మరణానికి కూడా సిద్ధపడిపోవాలి. ఒక దేవునికి కోపం వచ్చి తీసేయచ్చు. అడగండి దేవుని అనుమానానికి, సందేహానికి, సంశయానికి, నిర్లక్ష్యానికి, అవిధేయతకు చోటు ఇవ్వదు. ఈ వాక్యాన్ని ధృవీకరిస్తే మనం దీనికి తగినటువంటి పరిణామం మనం ఎదుర్కోవాల్సి వస్తాయి. మంత్రసాను ఇశ్రాయేలు పిల్లల్ని కాపాడే పిల్లల్ని బతికిస్తే దేవుడు వారి పిల్లల్ని కాపాడి వారి వంశాన్ని మనం కూడా ఎవరిని బతికించాలో వారిని బ్రతికించుకుంటే దేవుడు మన కుటుంబాన్ని కాపాడుతాడు. పిల్లరా అయితే మన కుటుంబాలు చెదిరిపోతాయి, మన కుటుంబాల్లో శాంతి ఉండదు, మన కుటుంబాల్లో దూరమైపోతుంది. ఈ కాకుండా పోతూ జాగ్రత్త. దేవుని పిల్లలంటే శ్రద్ధ లేదా అని చెప్పి ఈ పిల్లలు అనుకుంటున్నాం కదా, ఈ వాళ్ళు అనుకుంటున్నాం కదా, దేవుడు చెదరపడుతాడు. వాళ్ళకి శాంతి లేకుండా చేస్తున్న జాగ్రత్త. దేవుని పిల్లలు దుఃఖపడుతూ ఉండే వాళ్ళు సంతోషంతో ప్రార్థన చేయండి, ప్రకటించండి. ఇదే గతి అని దేవుడు నిర్ణయించాల్సి వస్తుంది. అని ఊరంలో పడిపోవాలి. మంచిది. అలా మోకరిద్దాం పిల్లలు, మోకరించి ప్రార్థన చేసుకుందాం. మరి విన్న వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు అలా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చేసుకున్నాం కదా, మరి విన్న వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు ప్రార్థన చేస్తూ అంశాలే వాక్యం వివరిస్తాయి. అలాగూ మరి రెండవదిగా మరి గ్రూప్ లో పోస్ట్ ప్రకారం ఎవరెవరైతే మరి బంధకాల్లో ఉండి నిరీక్షిస్తున్నారు, ఆశ కలిగి రావడానికి దేవుడు వారికి 2 మేలు చేస్తానన్న వాగ్దానం నెరవేరు. దేవుడు వారి బంధకాల నుంచి తీసుకురావాలని. మరి కొంతమంది పేతుల్లాగా ఆశలు ఏం లేవు, వాళ్ళకి వదిలేసుకున్నారన్నమాట. ఆశ గుడి లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు, లోకమే మాట్లాడు. అలా చేస్తాడు సాతాను. అలాంటి వారిని కూడా దేవుడు లేదు ఇది చెప్పి కొట్టైనా దేవుడు తీసుకురావాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగూ అందులో ఎక్కువగా యవనస్తులే ఉన్నారా ఆ జాబితాలు అలా ప్రార్థన చేస్తూ మరి మూడవదిగా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కాబోతున్నాయి. ఈ నెలలో అవుతున్నాయి, వచ్చే నెలలో ఉన్నాయి ఎగ్జామ్స్. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే దుస్తుడు ఆ ఎగ్జామ్స్ బట్టి వాళ్ళకి టెన్షన్ కలిగించి మనస్తాపం, మనోవేదన, భయం, అలాగే పాస్ అవుతాన లేదని
దానికి మరి ఎందరు లేక ఏవో చేసుకునేటట్టు చేస్తాడు. ఒక అబ్బాయికి ఎవరో 10th పోయేవానికి అక్కడ చచ్చిపోయాడు. అలాగా మరి చేయాలని చూస్తాడు. ఎగ్జామ్స్ కూడా వాడుకొని చంపాలను, పారిపోవాలను ఇంట్లోంచి, లేకపోతే గొడవలు అవ్వాలను ఏదో ఒకటి చేస్తాడు. లేకపోతే ముందు ఏసై పాస్ చేయలేదని ఏసై వదిలేసేటట్టుగా చేస్తాడు. ఈ విషయంలో కూడా ప్రభు సహాయం చేయాలని ఈ 3 అంశాల కోసం ప్రార్థన చేద్దాం. మీరు అలా 10 నిమిషాల లోపే ప్రార్థన చేసి ముగిద్దాం. మీరు ఎక్కువ దాటారు అనుకోండి, నేనేమో దేవునికి స్తోత్రం అంటాను ముగించాను. ఎందుకంటే ఇంకొకరు చేస్తారు ప్రార్థన. అందుకోసం మరి ఒకవేళ మీ ఫోన్లో టైం చూసుకుని ప్రయాణం చేస్తే మరీ మంచిది. ఈ అభ్యాసం మీకు స్పిరిచువల్ వార్ఫేర్లో కూడా పనిచేస్తుంది. శ్రేలోంచి ఒకరు ప్రార్థన చేయండి. విన్న వాక్యం బట్టి ఆదివారం ప్రార్థనలకు రావాలని రాలేకపోతున్న పౌరుల జైల్లో ఉన్న వాళ్ళ కోసం, అలాగే రాకూడదని హేతులాగా నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు, 3వ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ కోసం, ఒక అడుగు వేస్తే మేము మరణంలోనికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నవారు. మేము ఏ స్థితిలో ఉన్నాము మాకు తెలియదు. మచ్చను మమ్మును కలిగించే ఆయన సంఘాన్ని సంఘములో ఉన్నటువంటి దేవాలయం మరణంలోకైనా నడిపించి దుష్టుడైన సాతాను భీకరంగా మా మీదకి వస్తుండగా మా కన్నులారా కొన్ని పరిస్థితులు చూచి కూడా మేము మేలుకోలేకపోతుండగా నీ దాసునికి దర్శనమిచ్చి నీ దాసుని తట్టి ఈ 3 దినాలు ఆశ ప్రార్థనలు ప్రభువా మేము బ్రతుకున్నట్లు కదా సరబరి బోరి కరబలో బస్తర కరబరి కరబచ్చు బంధకాల్లోనికి వెళ్ళిపోయిన ఆయన దేవుడు న్యాయవంతుడు, నాకు న్యాయము తీరుస్తాడు. మరలా నేను నా సంఘముతో కలుసుకుంటాను, నా దేవుడిని ఆరాధిస్తానని ప్రార్థన మానక, స్తుతి మానక, నిరీక్షణ విడిచిపెట్టక, విశ్వాసంలో బలహీనులు కాక ప్రభువా ఎదురు చూస్తున్న నీ పిల్లలను మమ్మలను విడిపించబడినట్లుగా దేవా ఈ 3 దినాలు ఆశ ప్రార్థనలు నువ్వు నాయనా నీ దాసుడికి నాయన చూపించి దేవా ఇదిగో తండ్రి నాయనా అయ్యా గత కాలంలో చేసిన ప్రార్థనల వల్ల మేము అతిశయిస్తున్నామేమో. నీ దాసరాన్ని మేల్కొల్పి నా ప్రభువా మేము చేసిన ప్రార్థనలు కేవలము సున్నాయేనని ప్రభువా హెచ్చరించి నాయన ఇంతవరకు నాయన మా ప్రార్థనలు లెక్కల్లోనే లేవని తట్టి లేపి అయ్యా ఇంకా మేమెంతో అత్యాశక్తితో భారముతో మీ ప్రార్థన చెయ్యాలని ప్రభువా నాయనా నువ్వు ఏర్పరిచిన 3 దినాల ప్రార్థనలు కలుపుతా